సరే, దానికి ముందుగా లూకాసు సువార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 13వ వచనాన్ని. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. దేవుడికి స్తోత్రం. చూడండి ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రాత్రులు అరణ్యంలో ఉపవాసం ఉన్నాడు. అరణ్యంలో ఉన్నాడు ఆయన. అరణ్యంలో 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. ఆ 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉంటుండగా ఆత్మ ద్వారా కొనిపోబడ్డాడు. ఎక్కడికి కొనిపోబడ్డాడు చెప్పండి? అరణ్యంలోనికి, ఉపవాసం ఉండడానికి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉపవాస ప్రార్థనలు మనము బైబిల్ ప్రకారంగా అనేక రకాలుగా మనకు కనబడుతూ ఉంటాయి. ఉపవాస ప్రార్థన ఇక్కడ ఎవరు కొనిపోయారంటే చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు. యేసు ప్రభువునకు ఉపవాస ప్రార్థనలకు ఎవరు కొనిపోయినారంట? చెప్పండి, ఎవరు కొనిపోయినారంట? చెప్పండి, ఎవరు కొనిపోయినారంట? చెప్పండి, మీ పక్క వరకు ప్రైజ్ లార్డ్ చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు కొనిపోయినాడు కదా. 4వ అధ్యాయంలో 1వ వచనంలో రాస్తుంటాడు. ఏమని రాస్తుంటాడు? ఆత్మ వలన అరణ్యంలోనికి కొనిపోబడ్డాడు. ఎందుకంటే అపవాది చేత శోధింపబడుటకు, ఉపవాస ప్రార్థనలో గడుపుటకు ఎవరి ద్వారా కొనిపోబడ్డాడు చెప్పండి? ఆత్మ వలన. మోషే ఉపవాసం 40 రోజులు 40 రాత్రులు ఉండడానికి ఎవరు కృపనిచ్చారు? దేవుడి సన్నిధిలో ఆయన కూర్చొని ఉన్నాడు. అంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ గురించి ఒక మాట చెప్పి నేను ముందుకు సాగుతాను. మీలో చాలా సందర్భాలు చాలామంది ఫాస్టింగ్స్ ఉంటారు కాబట్టి ఉపవాస ప్రార్థన, ఆ ప్రభు సన్నిధిలో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలు దేవుడు మన పట్ల ఏర్పరిచి, దేవుడు మనకు ఉంచే, మనల్ని కొనిపోయే ఉపవాస ప్రార్థనలో ఖచ్చితంగా దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. నా మాటలు అర్థమవుతున్నాయి? ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు ఫుడ్ అసలు తినకూడదు. మనం ఖచ్చితంగా మనం ప్రభు సన్నిధిలో గడపాలా, బయటికి వెళ్ళకూడదు. దేవుడు కొనిపోయే ఉపవాసాలు అలాగుండాలి. తర్వాత మనము మన శరీరానికి నలగొట్టుకోవడానికి ఏర్పరచుకుంటాం ఉపవాస ప్రార్థన. ఆ ఉపవాస ప్రార్థనలో దైవ సేవకులు సంఘంలో దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు మీకు ఎలాంటి ఉపవాస ప్రార్థనలు చెప్పి ఉన్నారో దాన్ని మనం ఫాలో అవ్వాలా. దాన్ని ఫాలో అవ్వాలా. చాలామంది జీవితాల్లో ఉపవాస ప్రార్థనలు ఒక్కొక్కరు విధానంగా ఉంటున్నప్పుడు ఎగతాళి చేసి మాట్లాడేవారు కూడా కొందరు ఉంటారు. చూడండి, ఈ ఉపవాస ప్రార్థనలు అనేటివి యేసు ప్రభు 40 రోజులు 40 రాత్రులు ఆత్మ వలన కొనిపోబడ్డాడు. మోషే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఆ ఆవరణంలో ఆయన ఉన్నాడు. అంటే దేవుడే నిన్ను పిలిచినప్పుడు 40 రోజులు నీళ్ళు లేకపోయినా ఏం కాదు, 40 రోజులు ఆహారం తినకపోయినా ఏం కాదు, ఆయన సన్నిధిలో ఉన్నావు కాబట్టి. కానీ అది ఉపవాసాలు ఎవరు నడిపించాలి? దేవుడే నడిపించాలి కదా. నీ ఉపవాస ప్రార్థన దేవుడు నడిపించాడా లేదా అన్నది చెక్ చేసుకో. ఉపవాస ప్రార్థన మనం ఏర్పాటు చేసుకునేది ఉంటుంది. మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఫిక్స్ అయి ఉండాలి ఉపవాస ప్రార్థనలో. మనం ఉదయకాలం లేచి సాయంకాలం వరకు దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలు ఎలాగున్నాయంటే, కొన్ని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు 3 రోజులు ప్రతిష్ఠించుకోవాలా. ఇలా నేను తినను తాగను ఇలాగుంటాను అని ప్రతిష్ఠించుకోవాలా. అపోస్తలుడైన పౌలు దేవుని సన్నిధిలో నా శరీరము లోబడదు కనుక నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నలగొట్టుకోవడానికి ఉపవాసం కాబట్టి ఉపవాస ప్రార్థన అంటే కేవలం తిండి మానేయడం కాదు, మొబైల్ కూడా మానేయాలా. మొబైలే కాదు, జాబ్ కూడా మానేయాలా. ఉపవాసం అనేసరికి చాలా నువ్వు మానేయాలా. అన్నిటిని మానేసి ప్రభు సన్నిధిలో నువ్వు గడపాలి. దేవునితో సహవాసం చేయడమే ఉపవాసం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు కొంతమంది వచ్చి నాకు చెప్పారు, వారు 40 రోజులు
30 రోజులు 20 రోజులు ఒక సిస్టర్ పాపం 150 రోజులుగా ఉపవాసాలు చేస్తూ ఉంది. ఆమె జాబ్ చేస్తూ ఉంటుంది. ఆమె వచ్చి ఇలా చేస్తున్నానన్న అంటే, అమ్మ అలా చేయకూడదు, నువ్వు జాబ్ చేస్తూ ఉపవాసాలు చేయడం దేవుని చిత్తం కాదు, దేవుని వాక్యానుసారం కాదు. నువ్వు ఒక పని చేయు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు డ్యూటీ ఉంటే నువ్వు నైట్ ఫాస్టింగ్స్ చేయు, లేక నైట్ ఫాస్టింగ్స్, ఈవినింగ్ ఫాస్టింగ్స్. అంటే దేవుని సన్నిధిలో గడపాలి కదా. ఎలాగో ప్రార్థనలో గడపడం, ఉపవాసం చేయాలంటే ప్రార్థనలో గడపడం. కాబట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఉండకూడదు, దేవుడు చెప్పినట్టుగా ఉండాలి, దైవజనుల సలహాల ప్రకారంగా ఉండాలి. కాబట్టి నైట్ ఫాస్టింగ్స్ చేయి. ఆమె జాబ్ చేస్తుంది, ఉపవాసం ఉంటుంది. మరి వీక్నెస్ ఎందుకు కాదు చెప్పండి? అవుతారా కాదా? వీక్నెస్ కారా? అవుతారు, వీక్నెస్ అవుతారు. కాబట్టి ఉపవాసాలు ఉన్నప్పుడు నేను చెప్పాను కొంతమందికి, ఈ బీపీ షుగర్ పేషెంట్లో ఉన్న వాళ్ళు కొందరు, నేను ఉపవాసం ఎలా చేయాలన్నా అంటే ఈవినింగ్ ఫాస్టింగ్స్ చేయి, నైట్ ఫాస్టింగ్స్. నువ్వు తిని ప్రభు సన్నిధిలో మధ్యాహ్నం తిను, ఈవినింగ్లో వదిలిపెట్టు. జాబ్ చేసే వాళ్ళకి ఇదే కదా చెప్పేది. 40 రోజులు కాదు, ఎన్ని రోజులైనా ఉండు నువ్వు. ఇంకా అన్నిటికీ ఫాస్టింగ్ అంటే ఒకదానికి కాదు, అన్ని వదిలేయాలా, ప్రభు సన్నిధిలో గడపాలా, నిద్ర లేకుండా కూడా. కాబట్టి యేసు ప్రభు 40 రోజులు 40 రాత్రులు ఏం చేశాడంట? ఉపవాసం. మోషే కూడా 40 రోజులు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు. దేవుడే తీసుకుపోయినాడు, ఆ ప్రభు కొనిపోయినాడు. కాబట్టి మీకు ఏర్పరచబడే ఉపవాసాలు సంఘంలో ఉపవాస ప్రార్థనలు ఉంటాయి, పాలు పంచుకోవాలా. మీకు వ్యక్తిగతంగా ఉపవాస ప్రార్థనలు ఉండడానికి ప్రోత్సహించినప్పుడు వాటిని కూడా మీరు చేయాలా. ఉపవాసం అనేది గొప్పది. మనం దేవుని సన్నిధిలో జయించడానికి శక్తిని పొందుకుంటాం. ఎందుకు మేము ఈ దయాన్ని వెళ్ళగొట్టలేకపోయినాం ప్రభు అని అంటే, అక్కడ చెప్తాడు ఏంటంటే, ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యమంట. సో మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఉపవాస ప్రార్థన. అంటే మనము వారానికి ఒకసారి కూడా చాలామంది ఉపవాస ప్రార్థన ఉండరు, నెలకు ఒకసారి కూడా ఉపవాస ప్రార్థన ఉండరు. మీరు ఫాస్టింగ్ అనేది అవసరం. మనం చెప్తే ఉండరు కాబట్టి, కానీ డాక్టర్స్ చెప్తే ఉంటారు కదా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా ఫాస్టింగ్ అనేది మనకు చాలా అవసరం. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆత్మ వల్ల అరణ్యంలోని కొనిపోబడ్డాడు, ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేస్తూ ఉంటుండగా అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అపవాది మనం బైబిల్లో మనం చూస్తాం మూడు సార్లు కదా, ఆ 3 సార్లు చూస్తాం. ఎన్ని టైమ్స్ చూస్తాం బ్రదర్? 3 times. చెప్పండి, మీ పక్క వారికి చెప్పండి, 3 times అనండి. అందరూ చెప్పాలా? 3 times అనండి, 3 సార్లు. హల్లెలూయా. 3 T's కాదు, 3 times. 3 సార్లు కదా మనం బైబిల్లో మనం చూస్తాం. కానీ మనం చదివిన వాక్య లేఖన భాగంలో ఏమంట, వాడు ప్రతి శోధనను వాడు ఏం చేస్తాడు చెప్పండి? ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ముగించాడంట. ప్రతి శోధనను వాడు కంప్లీట్ చేశాడు. ముగించడం అంటే అర్థం ఏంటి? కంప్లీట్ చేయడం కదా. దాన్ని పూర్తిగా వాడు కంప్లీట్ చేశాడు. అంటే వాడు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నాడో ఆ టార్గెట్ ఏం చేశాడు చెప్పండి అమ్మా? రీచ్ అయినాడు వాడు. ఆ టార్గెట్ని వాడు ఫిల్ అయినాడు. ఆ టార్గెట్ని వాడు చేసేసినాడు. మనకు మాలి కాదు వాడు, మనకులాగా కాదు వాడు, మనకులాగా ఆఫ్లో వదిలేసేవాడు కాదు. మనం చేసిన పని ఆఫ్లో వదిలేస్తాం, మందిరానికి వస్తాం సగంలో వెళ్ళిపోతాం కదా. దేవుని పట్టుకుంటాం, ఆఫ్లో వదిలేస్తాం. మనం ఏదైనా పని పట్టుకుంటాం, ఆఫ్లో వదిలేస్తాం. కానీ అపవాదిగాడు వాడు టార్గెట్ రీచ్ అవుతాడు కదా. వాడు ఏదైతే గీత గీసుకున్నాడో, వాడు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో, వాడు నేను ఎలాగైతే వాడు శోధించాలనుకున్నాడో ఆ శోధన కరెక్ట్గా వాడు ఏం చేస్తాడంటే వాడు కంప్లీట్ చేస్తాడు నీ జీవితంలో. ఏం చేస్తాడంట చెప్పండి అమ్మ, వింటున్నారా? మీ తలంపులు ఇక్కడ ఉండాలా? ఆమేన్. మీ ఆలోచనలు ఇక్కడ ఉండాలా, మీ ఉద్దేశాలు ఇక్కడ ఉండాలా. చెప్పండి, 2 చేతుల పైనకెత్తి. యేసుక్రీస్తు నామములో వినగలిగిన చెవులు, గ్రహించే మనసు, అంగీకరించే హృదయం యేసుక్రీస్తు నామములో వచ్చునుగాక. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా. లైవ్లో చూస్తున్న వారు కావచ్చు, ఇక్కడ ఉన్నవారు కావచ్చు. దేవుని సన్నిధిలో ప్రియులారా, మన జీవితాలు దేవుని సన్నిధిలో ఎలాగుంటున్నా ఒకసారి మనం చెక్ చేసుకోవాలా, పరిశీలన చేసుకోవాలా. ఇక్కడ అపవాది వాడు కంప్లీట్ చేస్తాడు. ఏది తీసుకొచ్చినా వాడు కంప్లీట్ చేస్తాడు.
వాడు ఏదైనా తీసుకురాని కంప్లీట్ చేస్తాడు. వాడు కంప్లీట్ చేసేంత వరకు వానికి ఇంకొక పని ఉండదు. వాడు ముగించేంత వరకు వానికి ఇంకొక పని అనేది ఉండదు. వాడు నీ జీవితాన్ని పతనం చేయడానికి కంపల్సరీ వాడు ప్రయత్నం చేస్తాడు. వాడు ఒక వ్యక్తిని పట్టుకున్నాడని అనుకోండి, ఒక వ్యక్తి దగ్గరికి శోధించడానికి వచ్చాడు అనుకోండి, ఒక వ్యక్తిని వాడు టార్గెట్ చేస్తాడు అనుకోండి, నువ్వు పడిపోయాలా కంపల్సరీ అలాంటి శోధన వాడు తీసుకొస్తాడు. ఇప్పుడు యోబు దగ్గరికి వచ్చాడు కదా అపవాది. యోబు దగ్గరికి వస్తే ఒకసారి రెండుసార్లు వదిలేశాడా? చెప్పండి, ఏం చేశాడు? పూర్తిగా నలగగొట్టి కదా. అసలు ఏ రకంగా అపవాది యోబును వదిలిపెట్టాడు ఒకసారి ఆలోచన చేయండి. ఏ రకంగా వదిలేస్తాడు? ఏ భాగంలో వదిలేస్తాడు? ప్రతి శోధన శరీరంలో కూడా ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు, ఎంత సమస్యలతో ఉన్నాడు. అంటే అపవాది నిన్ను శోధించడానికి వచ్చాడనంటే, నిన్ను టార్గెట్ చేశాడనంటే ఎక్కడ కూడా వాడు నిన్ను వదిలిపెట్టాడు. ప్రతి కోణంలో వాడు నిన్ను టచ్ చేస్తాడు. అంతే. ఏం చేస్తాడంట? ప్రతి కోణంలో. అంటే నువ్వేం చేయాలా? ప్రతి కోణంలో నువ్వు జయించాలా, దేవునికి నమ్మకముగా ఉండాలా. ఆమేన్. బ్రదర్ వింటున్నారా? అపవాది యేసుక్రీస్తు ప్రభు కంట ప్రతి శోధనను వాడు ముగించాడంట. యోబుకు సాతానుగాడు ప్రతి శోధనను ముగించాడు. ఇంటిలో నుంచి వచ్చింది శోధన, భార్యల నుంచి వచ్చింది శోధన, శరీరంలో నుంచి వచ్చింది శోధన, కుటుంబ సభ్యుల నుంచి వచ్చింది శోధన. రాలేదా చెప్పండి? వచ్చింది కదా. ఆర్థికంగా అన్ని రకాలుగా ఎండిపోయినాడు, అన్ని రకాలుగా పడిపోయినాడు, అన్ని రకాలుగా ఆయన జీవితంలో ఎండిపోయిన స్థితి. అంటే అనారోగ్యం, సమస్యలు, పరిస్థితులు అన్నీ తారుమారైపోయినాయి. ఎందుకలా? అపవాది వాడు వచ్చాడనంటే నాశనం చేయడానికే వస్తాడంట. అపవాది ఎందుకు వస్తాడంట? దొంగ ఎందుకు వస్తాడంట? దోచుకొనుటకు, హత్య చేయుటకు, నాశనం చేయడానికి. సాతానుగా నీ దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పండి? దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. యోబు దగ్గరికి ఎందుకు వచ్చాడు? దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి. అంటే ఆ ప్రాణాన్ని వాడు తీసుకోడేమో కానీ నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోయేటట్టుగా వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు ప్రార్థించకుండా, నువ్వు వాక్యాన్ని ధ్యానించకుండా, నువ్వు దేవుని సన్నిధిలో గడపకుండా, నువ్వు దేవుని మందిరంలోనికి సరిగ్గా రాకుండా, దేవుల్లో నువ్వు నమ్మకంగా ఉండకుండా వాడు ఎన్ని ప్రయత్నాలు వాడు చేయాలో అన్ని ప్రయత్నాలు వాడు చేస్తాడు. అన్ని ప్రయత్నాలు వాడు చేస్తాడు. దేవుని దూషించి చివరికి ఎవరిని దూషించంట? చెప్పండి వింటున్నారా? ఎవరిని దూషించంట? దేవుణ్ణి దూషించి మరణమయ్యేటట్టుగా వాడు ప్రయత్నాలు చేస్తాడు. చాలామంది ఆరాధనకు వస్తుంటారు, సంఘానికి వస్తుంటారు, ప్రార్థనకు వస్తుంటారు. వారి జీవితంలో కొన్ని అద్భుతాలు జరగవు, కొన్ని సూచక్రియలు జరగవు, కొన్ని గొప్ప కార్యాలు జరగవు. ఈ పిల్లలందరూ ఒక దగ్గర ఉన్నారా? ఒకసారి చూడండి. వాళ్ళు చిన్నపిల్లలు ఎలాంటి వాళ్ళనంటే కింద అగ్గిపెట్టెలు, బ్లేడ్లు ఏమన్నా దొరికితే పట్టుకొని ఉరుకులాడే రకం. వారిని గమనిస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరిని ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఏ అగ్గిపెట్టె ఏది ఉన్నా వాళ్ళు ఏమేమో వాళ్ళు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. సరే చూడండి ప్రియులారా, వాడు ఏదైనా సరే మధ్యలో ముగించేవాడు కాదు. వాడు కంప్లీట్గా, వాడు ఫుల్గా మొత్తానికి నీ జీవితం నాశనం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు వాడు చేస్తాడు. అన్ని రకాలుగా నీ పైనకి వస్తాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. అపవాది ప్రతి శోధనను ఏం చేశాడంటే చెప్పండి? ముగించాడు. ఏమంట? ముగించాడు అనండి. అందరు చెప్పండి, ముగించాడు అనండి. రైట్, ముగించాడు. ఇప్పుడు నా శోధనలు ఏవేవి వస్తాయి ఇవి కాదు నేను చెప్పేది. సో వాడు ఏం చేశాడంట? ముగించి ఏం చేశాడు? తర్వాత ఏమంటున్నాడు అక్కడ చదివిన వాక్య భాగంలో? అపవాది ప్రతి శోధన ముగించి కొంతకాలము
ఆయనను విడిచిపోయింది. చెప్పండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి ఎంతకాలం చెప్పండి, చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎంతకాలం అంట? అపవాది కొంతకాలం ఎవరిని వదిలేసిపోయినాడంట? చూడండి వినండి జాగ్రత్త. కొంతకాలం వదిలేసిపోయాడంటే అర్థం ఏంటి చెప్పండి? మరలా కొంతకాలానికి మరలా వస్తాడా రాడా? వస్తాడు ఖచ్చితంగా. వాడు కొంతకాలం నీకు ఏమో వదిలేసిపోతే, అపవాది వదిలేసిపోతే ఏం దొరుకుతుంది నీకు? సమాధానం. అపవాది వదిలేసిపోతే ఏం దొరుకుతుంది నీకు? ఆరోగ్యం. అపవాది వదిలేసిపోతే ఏం దొరుకుతుంది నీకు? సంతోషం. అపవాది వదిలేసిపోతే నీకు ఏం దొరుకుతుంది? విడుదల. అపవాదిని వదిలేసిపోతే ఏం దొరుకుతుంది? స్వస్థత కదా. నీ అన్ని విషయాల్లో బాగుంటావా, సమస్యలతో ఉంటావా? చెప్పండి, అన్ని విషయాల్లో బాగుంటావా, సమస్యలతో ఉంటావా, ఇబ్బందులతో ఉంటావా, శ్రమలతో ఉంటావా? అపవాది వదిలేసినప్పుడు నీకేం కలుగుతుంది చెప్పండి, చెప్పండి చెప్పండి, ఏం కలుగుతుంది? ఇప్పుడు నేను అపవాది వదిలేస్తాడు. ఎంతకాలానికి వదిలేస్తాడు? కొంతకాలానికి వదిలేస్తాడు. చూడండి, ప్రార్థనకు వచ్చాం, సంఘానికి వచ్చాం, ఆరాధనకు వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం, దైవజనులు ప్రార్థన చేశారు, ఉపవాసం ఉన్నారు. ప్రార్థన చేసిన తర్వాత అపవాది ఉంటాడా, వదిలిపోతాడా? ఎంతకాలం వదులుతాడు? కొంతకాలం. ఈ వదిలిన సమయంలో మన జీవితాలు ఎలాగున్నాయి అమ్మా? వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. వాడు వదిలిపెట్టాడు కదా. వాడు వదిలిపెట్టినప్పుడు నీకు ఆరోగ్యం వచ్చింది, వాడు వదిలిపెట్టినప్పుడు నీకు సమాధానం వచ్చింది, వాడు వదిలిపెట్టినప్పుడు నీకు నెమ్మది వచ్చింది, వాడు వదిలిపెట్టినప్పుడు నీకు శక్తి వచ్చింది, వాడు వదిలిపెట్టినప్పుడు నీకు బలం వచ్చింది. ఇప్పుడు బలం వచ్చినప్పుడు, శక్తి వచ్చినప్పుడు, నెమ్మది వచ్చినప్పుడు, శాంతి వచ్చినప్పుడు, ఇప్పుడు వాడు వదిలిపెట్టాడు కదా. ఈ ధైర్యము నీకు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి? వినండి, అపవాది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీ పరిస్థితి ఏంటి కదా. వినండి, వింటున్నారా? అపవాది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. నువ్వు సమాధానంగా ఉన్నావు, నువ్వు ఆరోగ్యంతో ఉన్నావు, నువ్వు బలంతో ఉన్నావు. వాడు కొంతకాలానికి మరలా వస్తాడు కదా. మరి వాడు రాకముందు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎలాగున్నావు? యేసుక్రీస్తు ప్రభువుకి అంట వాడు కొంతకాలం విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు, వాడు కొంతకాలం వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు అంటే మరలా వాడు వస్తాడు. ఇక్కడ ఒక మాట మనం చదువుదాం ప్రియులారా. ఇశ్రాయేలీయుల గురించి రాజుల మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం, 20వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఏమన్నాడు ఇక్కడ? అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజునందుకు వచ్చి, నువ్వు బలము తెచ్చుకొనుము, నువ్వు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చునని అతనితో చెప్పాను. అమ్మ వింటున్నారా? ఈ రాజు పాపే, ఈ రాజు ఆహాబే, ఈ విగ్రహారాధికుడే, పాపములు చేసిన వాడే, లోకానుసారే. అయినప్పటికీ కూడా దైవజనుడు హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు, ఆయనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అయ్యా, ఆ సాతానుగాడు, అపవాదిగాడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు కదా. ఈ యుద్ధంలో నువ్వు జయమును పొందినావు కదా, నువ్వు స్వస్థతను పొందుకున్నావు కదా. నువ్వు జాగ్రత్తగా విను. నువ్వు విడుదల పొందుకున్నావు కదా, నువ్వు శక్తిని పొందుకున్నావు కదా. ఆ అపవాది నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు సమాధానంతో ఉన్నావు, నెమ్మదితో ఉన్నావు, శాంతితో ఉన్నావు, విడుదలతో ఉన్నావు, శక్తితో ఉన్నావు. ఇప్పుడు నీకు ఏ కట్లు ఉన్నాయి అసలు కదా? ఏ బంధకాలు ఉన్నాయి అసలు? నువ్వు విచ్చలవిడిగా తిరగవచ్చా లేదా? నువ్వు ఏదైనా చేయొచ్చా లేదా? నువ్వేమైనా మాట్లాడొచ్చా లేదా? నువ్వు ఎక్కడైనా పరిగెత్తొచ్చా లేదా? మీకు ఒక మాట చెప్పాలా ప్రియులారా? ఎంతమంది జీవితాలు అపవాది వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత వారి జీవితాలు విర్రవీగుతూ ఉంటాయి తెలుసా? ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటారు తెలుసా? అని మాకు ఇంకా తిరుగులేదు అనుకుంటారు తెలుసా? అసలు మీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే వాడు కొంతకాలమే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, మీకు తెలియదు అది. ప్రైజ్ ది లార్డ్. వాడు కొంతకాలమే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. వాడు ఎప్పుడైతే ప్రార్థనకు వచ్చావో, ప్రేయర్ చేసినప్పుడు వాడు వెళ్ళిపోయినాడు. దేవుని సన్నిధికి ఎప్పుడైతే వచ్చావో వాడు వెళ్ళిపోయినాడు. వాక్యం ఎప్పుడైతే విన్నావో వాడు వెళ్ళిపోయినాడు. ఉపవాస ప్రార్థనకు వచ్చావా, వాడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయి వాడు ఏం చేస్తున్నాడు అని అంటే, వాడు తగిన సమయం కొరకు కనిపెడుతున్నాడు, మరలా ఎప్పుడు నీ దగ్గరికి రావాలా. ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ పేతురు పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం, మొదటి పేతురు పత్రిక ఏమంట? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎలా ఉన్నాడంట? గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వాడు ఏం చేస్తున్నాడంట?
తిరుగుతూ ఉన్నాడు, వెతుకుతూ ఉన్నాడు. వాడికి ఎవరు కావాలా? వాడికి కావాలా నువ్వు కదా? చూడండి, నీకు సమాధానం దొరికింది, నీకు నెమ్మది దొరికింది, నీకు శాంతి దొరికింది, నీకు విడుదల దొరికింది. నువ్వు అద్భుతాలను చూసావు, నువ్వు స్వస్థతను చూసావు, నువ్వు ఆశీర్వాదం చూసావు. సంఘానికి వచ్చినప్పుడు, ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు. బ్రదర్, చేశాడా లేదా? చెప్పండి ఒకసారి. గొప్ప కార్యాలు దేవుడు చేశాడని చెప్పండి. పక్కకి సెకండ్ ఇచ్చి కొంచెం ఊపండి, గట్టిగా ఊపండి. మంచిగా కళ్ళు పెట్టి చూసి ఊపండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, 2 చేతులు పైనకైతే ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ వింటున్నారమ్మా? చూడండి, ఇక్కడ వాడు ఏం చేస్తుంటాడు? వాడిని వదిలేసి కాముగా ఉన్నాడు అనుకున్నారా? తగిన సమయం కొరకు వాడు కనిపెట్టుకుంటాడు. వాడు గర్జించు సింహం, వాడు ఎవరిని మింగాలనేదే వాడి ప్రయత్నం. ఇప్పుడు చూడండి, ఒక దురాత్మ వెళ్ళిపోయింది. ఒక దురాత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఒక ఇల్లు అంట ఊడ్చి అమర్చి ఉండట చూసి ఎన్ని తీసుకొచ్చిందంట? మరలా తిరిగి 7. ఎన్ని వచ్చాయి ఇప్పుడు ఆమెకి? 8 తీసుకొచ్చినాడు. ఎక్కడ పోయినాడు? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఒకటి పోయినాడు కదా, పోయినాడు. వాడితో పాటు ఎన్ని తీసుకొచ్చాడంట? 7. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 8. అంటే వాడు వెళ్ళిపోయినాడు ఏం చేస్తున్నాడు? కొంతకాలం విడిచిపెట్టిపోయినాడు కదా, ఏం చేస్తున్నాడు? వాడు తిరుగుతూ ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతుందో అవకాశం. అన్నీ చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు దొరుకుతుందో అవకాశం. అంటే ఈరోజు దేవునికి విడుదల ఇచ్చాడా? దేవునికి స్వస్థత ఇచ్చాడా? దేవునికి ఆరోగ్యం ఇచ్చాడా? దేవునికి బలం ఇచ్చాడా? దేవునికి శక్తినిచ్చాడా? దేవునికి నెమ్మదినిచ్చాడా? దేవునికి శాంతినిచ్చాడా? ఏదైతే నీకు ఇచ్చాడో దేవుడు, ఏదైతే నువ్వు పొందుకొని ఉన్నావో, ఏదైతే నువ్వు రిసీవ్ చేసుకొని ఉన్నావో, ఇప్పుడు నీవు ఈ యొక్క బలమును బట్టి, ఈ శక్తిని బట్టి, ఈ ఆరోగ్యాన్ని బట్టి, ఈ విడుదలను బట్టి, ఈ జాబ్ని బట్టి నువ్వు విర్రవీగుతూ తిరుగుతూ ఉంటుంటే వాడు ఉన్నాడు కదా. వాడు ప్రైజ్ ది లార్డ్. అసలు నేను అనుకుంటా చాలా సందర్భాల్లో దేవుని పని తెలుసో తెలియక దయ్యాలే ఎక్కువ చేస్తున్నాయి అనిపిస్తుంది నాకు. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలుసా ఒక మాట? దేవుని పని మనకంటే ఎక్కువగా దయ్యాలు ఎక్కువ చేస్తున్నాయి. అమ్మ, ఇక్కడ కూర్చున్న వారు మీకంటే ఎక్కువ దయ్యాలు ఎక్కువ చేస్తున్నాయి, తెలుసా మీకు? దేవుడికి స్తోత్రం. దురాత్మలే దేవుని పని ఎక్కువ చేస్తూ ఉన్నాయి. ఆ దురాత్మ ఏం చేస్తుంటాడనంటే, ఎప్పుడైతే దూరం అయిపోతారో అప్పుడు వాడు వచ్చి చేరతాడు. అప్పుడు వాడు వచ్చి చేరగానే వారికి సమస్యలు కానీ మరలా ఎక్కడికి వస్తారు? దేవుని సందుకు వస్తారు. అంటే మేము మీకంటే ఎక్కువగా ఎవరు ప్రేరేపిస్తున్నారు చెప్పండి? దయ్యాలే ప్రేరేపిస్తున్నారు. దేవుడికి స్తోత్రం. దురాత్మలే ప్రేరేపిస్తున్నాయి. వచ్చి చాలామంది జీవితాల్లో, చర్చికి, మందిరానికి, దేవునికి దూరమైన వారందరి జీవితాల్లో నేను చాలా సందర్భాలు చూసిన ఏమనంటే, మరలా వాడు 10 దినములు వదిలేస్తాడు కదా, మరలా వచ్చి వాడు శోధించడం స్టార్ట్ చేయగానే మరలా ఎక్కడికి వస్తారు చెప్పండి? దేవుని సన్నిధికి. నాకు అనిపించింది, నా పని కంటే నీ పనే బాగుంది అనిపించింది. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు సేవకుని కంటే ఎక్కువగా పని చేస్తున్నాడు ఎవడు చెప్పండి? దయ్యమే. దేవుని పని అంతే. దేవుడికి స్తోత్రం. అంటే తప్పిపోయిన వాళ్ళందరికీ దారిలో పెడుతున్నాడు వాడే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు అపవాది అంట, వాడు సాతానుడు అంట, కొంతకాలమే విడిచిపెట్టి వెళ్ళాడు. నీకేం పెద్ద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. నీ జీవిత కాలము, ఈ యాత్ర ముగించేంత వరకు నీ పట్ల వాడు ఒక శోధన తీసుకొని అనేక రకాలుగా నిన్ను శోధించాలని, వాడు నిన్ను పడేయాలని, నరకానికి తీసుకువెళ్ళాలని వాడు ఎంతో పక్క ప్రణాళికతో ఉంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక రాజుకు, ఇశ్రాయేల్ రాజు దగ్గరకు వచ్చి ఆ ప్రవక్త వచ్చి ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేల్ రాజు వద్దకు వచ్చి, నువ్వు బలము తెచ్చుకొనుము, నువ్వు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము. 7 ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదికి మరలా వచ్చును. అంటే నువ్వేం చేయాలా? వాడు మరలా వచ్చేలోపు నువ్వేం చేయాలి? అపవాదిని మరలా వచ్చేలోపు, మరలా సాతానుడు నీ దగ్గరికి వచ్చేలోపు నువ్వేం చేయాలి తెలుసా? బలము తెచ్చుకొని నిలబడదువుగాక. అమ్మ, ఏం తెచ్చుకొని నిలబడాలా చెప్పండి? ఏం తెచ్చుకొని నిలబడాలా చెప్పండి? పక్కవారికి బలము తెచ్చుకొని నిలబడమని చెప్పు. గడిగా చెప్పు, బలము తెచ్చుకొని నిలబడని చెప్పు. అవునా? బలము తెచ్చుకోకపోతే ఏమవుతుంది? పడతావా నిలబడతావా చెప్పండి? పడతారా నిలబడతారా పడిపోతారా? బలము తెచ్చుకోకపోతే పడిపోతారు. అవునా? మన వాళ్ళకి తెలిసిందేమంటే, మనం విడుదల అయిపోయింది కదా, అమ్మయ్య దేవునికి స్తోత్రం,
ఇంకా నాకు ఎవడరు అడ్డం వచ్చేది అనుకుంటా. అంతా మనం తిరుగుతానే ఉంటాం. అయ్యా ఏమయ్యా ప్రార్థనకు రాలేదని అంటే కొందరు ఉన్నారు. అమ్మ వినండి, ఎప్పుడో వారికి ఉన్న సమస్యను బట్టే ప్రభు దగ్గరికి వచ్చేవారు ఉన్నారు, వారికి ఉన్న కష్టాన్ని బట్టే ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఉన్నారు. మీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే నువ్వు 10 దినముల సమాధానంతో ఉంటావు అంతే. నీకు 10 సంవత్సరాలు నెమ్మది కలుగును అంతే. ఇప్పుడు చూడండి, ఒక మాట చదువుదాం. ఆసా యొక్క జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఒకసారి 2వ దినవృత్తాంతంలో 2వ దినవృత్తాంతం గ్రంథము 14:1 వచనం, 14వ అధ్యాయం 1వ వచనం. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా ఏమైనాడంట? రాజైన. తర్వాత ఇతని దినములలో దేశం ఎన్ని సంవత్సరాలు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు అంట? 10 సంవత్సరములు నెమ్మది పొందింది. ఈ 10 సంవత్సరాలు నెమ్మది పొందితే ఈయనేమైనాడు తెలుసా? ఆర్తి వెళ్ళిపోయినాడు. మరలా ప్రార్థన చేస్తున్నాడు, అసలు రాదు, ఇంకా ప్రార్థనే మానేశాడు. ప్రార్థన రావట్లేదంట. అమ్మ అయ్యా వింటున్నారా? ప్రార్థన చేయమంటే ఆయన కాళ్ళకు పుండు పుడితే, కాళ్ళలో పుండు వస్తే దాని జీవిత కాలంలో కూడా యెహోవాకి ఏం చేయలేదంట? మొర్ర పెట్టలేదు ఆశ. మీరు చదువుకోండి తర్వాత ఆశ గురించి. 10 సంవత్సరాలు నెమ్మది పొందాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఇప్పుడు అపవాది వాడు ఏం చేశాడంటే, శత్రువులు ఏం చేశాడంటే వచ్చాడు, యుద్ధం చేశాడు, దాడి చేశాడు. ఈయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు, యథార్థంగా ఉన్నాడు, దేవునికి దావీదు నడిచిన మార్గంలో నడుచుకున్నాడు. ఎప్పుడైతే దావీదు నడిచిన మార్గంలో నడుచుకున్నాడు, దేవుడు 10 సంవత్సరాలు ఏం చేశాడంట? నెమ్మదినిచ్చాడు. ఒకేసారిగా సాతాను ఆయన పైనకి వస్తే ఈయనకి ఇప్పుడు బలం ఉందంటే బలం లేదు, ప్రార్థన జీవితం లేదు, దేవుని శక్తి కోల్పోయినాడు. నెమ్మది పొందుకున్నాడు కాబట్టి, విడుదల లేదు కాబట్టి, విడుదల దొరికింది కాబట్టి, అపవాది లేడు కాబట్టి, అనారోగ్యం లేదు కాబట్టి ప్రార్థన చేస్తున్నారా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. మీకు సమస్య లేనప్పుడు ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మీకు సమస్య లేనప్పుడు, మీకు ఇబ్బందులు లేనప్పుడు, మీకు కష్టములు లేనప్పుడు, మీకు పరిస్థితులు తారుమారు కానప్పుడు, అన్ని రకాలుగా ఆశీర్వదింపబడ్డప్పుడు, సంఘానికి మందిరానికి ఇదిగో ఈ మనసుతో, అంటే సమస్యలతో ఉన్నప్పుడు ఏ మనసుతో అయితే నువ్వు వచ్చావో అదే మనసుతో వస్తావా నువ్వు చెప్పు. ఒకసారి ఆలోచన చేయి. ఎంత భారంగా కూర్చుంటావు ఇక్కడ, ఎంత భారముతో కూర్చుంటావు కదా నువ్వు దేవుని సన్నిధిలో. చూడండి, నేను చూస్తాను అమ్మ, సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వస్తుంటారు కదా. ఎలాగ వస్తుంటారు తెలుసా? శనివారం ఆదివారం సాయంత్రం అన్ని ఆరాధనలు అటెండ్ అయిపోయి, ఎంత దూరమైనా సరే, ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎంత వేడి ఉన్నా, ఎలాంటి వర్షం ఉన్నా తడుచుకుంటానైనా వచ్చేస్తారు. ఎప్పుడు తెలుసా? సమస్య ఉన్నప్పుడు. దేవుడు సమాధానం ఇస్తే, దేవుడు స్వస్థతనిస్తే, దేవుడు ఆరోగ్యమునిస్తే, దేవుడు శక్తిని ఇస్తే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఇంకా టైం ఉందిలే ఇంట్లో కూర్చొని శనివారం పోదాంలే, రేపు వెళ్దాంలే, ఉదయం అనుకుంటారు సాయంత్రం వెళ్దాంలే, సాయంత్రం అనుకుంటారు ఏం చేద్దాం, లేట్ అయిపోయింది కదా, వచ్చే వారం పోదాంలే. అవునా? చూడండి, దేవుని సన్నిధిని ఎంత నిర్లక్ష్యం చేస్తారు. ఉపవాస ప్రార్థనలు. సమస్య ఉంటే అమ్మో చర్చ్కి వెళ్ళిపోవాలా, ప్రార్థనకి వెళ్ళిపోవాలా, దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలా, ప్రార్థన చేయాలా అనిపిస్తుందా చెప్పండి? ఎంతమందికి అనిపిస్తుంది? యథార్థవంతులు అందరి చేతులు ఎత్తండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమస్య ఉన్నప్పుడు మన మనసు ఎలా ఉంటుందంటే ఎప్పుడెప్పుడు చర్చ్కి వెళ్ళాలి. అన్ని రకాలుగా బాగున్నప్పుడు అమ్మా వినండి, మీ భార్య భర్తలు ఇద్దరు గొడవపడక ముందు, గొడవపడ్డ తర్వాత మీ దేవుని మందిరం గురించి మీ ఒక హృదయం ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. సాటర్డే మీ భార్య భర్తలు గొడవపడ్డారు, ఫ్రైడే గొడవపడ్డారు, ఏమనిపిస్తుంది? భర్త అనుకుంటాడు ఏమని తెలుసా? చర్చ్ టైం అవుతుంది వెళ్ళిపోవాలా. చాలా విపరీతంగా గొడవపడ్డారు, గొంతు వరకు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే
అవునా, ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా అంటారా లేదా? ఎవరంటారు? అవతల వాళ్ళు కాదు, మనమే. ఎప్పుడు వస్తుంది ఈ పాట? ఎప్పుడు వస్తుంది ఈ ప్రార్థన? దేవుని సన్నిధిలో ఆ తగ్గింపు ఎప్పుడు వస్తుంది తెలుసా? మీ ఇంట్లో సమాధానం లేకుండా ఇంట్లోకి వెళ్తే ముళ్ళ పైన కూర్చున్నట్టుగా అనిపిస్తే చర్చికి వెళ్ళిపోదాం రా, దేవుడే దిక్కు, ఇలా అంతా మనకు దిక్కు లేదు. ఎప్పుడైనా నీకు బాగలేకపోతే, నీ భార్య లేకపోతే, నీ భర్త నీకు సరిగ్గా చూసుకోకపోతే ఏమనిపిస్తుంది తెలుసా? నా దేవుడే నాకు దిక్కు అనుకుంటారా లేదా? ప్రభు మందిరానికి ఎప్పుడు వస్తారు? ఎన్ని గంటలకు వస్తారు? సమయానికి. ఎవరు నిన్ను పట్టించుకోకపోతే ఏమనిపిస్తుంది తెలుసా? దేవుడే నన్ను పట్టించుకుంటాడని ప్రభు సన్నిధికి దగ్గరకు వస్తారు. హాస్పిటల్లో డాక్టర్స్ చేతులు వదిలేసి రిపోర్ట్స్ అన్ని తారుమారైపోయి కదా, నీకు ఈ సమస్య ఉందని చెప్తే అప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తారు చెప్పండి? కన్నీరు గారుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అమ్మ వినండి, ఒక్కసారి బాగా అయిపోయిందా, ఆరోగ్యం వచ్చిందా, బలం వచ్చిందా, నెక్స్ట్ నీ స్టెప్ ఏందో తెలుసా? ఇంకా అయిపోయింది. ఇప్పుడు భార్యాభర్తలు ప్రార్థనకు వచ్చారు కదా, సమాధానం లేక ప్రేయర్ చేయగానే వారి ఇంటికి వెళ్ళిన తర్వాత సమాధానంతో ఉన్నారు. నెక్స్ట్ ఉపవాస ప్రార్థన రావాలనిపిస్తుందా? కాళ్ళు పడతాయా? మందిరానికి వస్తారా? కూర్చుంటారా దేవుని సన్నిధిలో? ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలనిపించదా? ఆ సంతోషం అట్లాగా ఉంది కదా, ఆ నెమ్మది అలాగ ఉంది కదా, ఆ శాంతి అలాగ ఉంది కదా. అంటే నువ్వు దేవుని కంటే నువ్వు మొదటి స్థానంలో నీ ఫ్యామిలీ, నీ కుటుంబాన్ని, నీ బంధువులను, నీ స్నేహితులను, నీ భార్యను లేక నీ భర్తను, నీ పిల్లలను పెట్టుకున్నావు కనుక ఇంట్లో సుఖం ఉంటే మందిరంలో నువ్వు గడపవు. బ్రదర్ వింటున్నారా? ప్రైజ్ ద లార్డ్. ఈ చర్చికి కొంతమంది రాకముందు, కొందరు ప్రభు దగ్గరికి ఈ ప్రార్థనకి రాకముందు వారు భార్య భర్తలు బాగా గొడవ పడ్డారు. నేను ప్రార్థన చేశాను, ప్రభు ఇదేం సమస్య నాయన, వీళ్ళకి నేను ఒకసారి తొలగించిన ఆయన అంటే దేవుడు నెమ్మదినిచ్చాడు. నెమ్మదినిస్తే వారేం చేశారు తెలుసా? దేవుడినే మర్చిపోయినారు. దేవుడికి స్తోత్రం. దేవుడిని మర్చిపోయినారు వారు, దేవుని వదిలిపెట్టారు వారు. ఎందుకంటే నెమ్మది ఉంది కదా ఇంట్లో, శాంతి ఉంది కదా ఇంట్లో, శాంతి అంటే ఆ శాంతి కాదు. మరి దేవుడికి స్తోత్రం కలుగునుగా. చెప్పు గట్టిగా హల్లెలూయా. నా భార్య పేరు శాంతి కాదన్నాను కదా, నేను శాంతి ఆ శాంతి గురించి మాట్లాడుతున్నా, దేవుడిచ్చే శాంతి సమాధానం గురించి మాట్లాడుతున్నా. చెప్పు గట్టిగా హల్లెలూయా. దేవుడిచ్చే సమాధానం. బ్రదర్ వింటున్నారా? హల్లెలూయా. జాగ్రత్త వినండి కదా. గర్భఫలం లేదు, దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎంతమందిని చూడలే మనం? గర్భఫలం లేదు కదా, లేనప్పుడు ఎక్కడికి వచ్చారు? ప్రభు సన్నిధికి వచ్చారు కదా. ఒక ఆమె ఇలాగే వాళ్ళ గర్భఫలం లేకపోతే ప్రభు సన్నిధికి వచ్చారు, ప్రార్థన చేస్తే వారికి దేవుడు గర్భాన్ని తెరిచి మందిరానికి రావట్లే. ఎందుకు రావట్లే అమ్మన్నా అంటే, దేవుడు నాకు గర్భఫలం ఇచ్చాడన్నా. వాళ్ళ ఇంట్లో చెప్తున్నారు, దేవుడు గర్భఫలం ఇచ్చాడు, మెట్లెక్కి దిగుతూ ఉంటే ఇబ్బంది అవుతుందని నేను రాలే. హాస్పిటల్లో నువ్వు ఏ స్టెప్లు వెళ్తున్నావు ఒకసారి చూడు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నువ్వు హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, ఏ స్టెప్లు వెళ్తున్నావు? లిఫ్ట్ ఎక్కుతున్నావా? నువ్వు ఎక్కి వెళ్ళట్లేదా? అసలు ఏ ఇంట్లోకి నువ్వు పైనకి ఎక్కట్లేదా అంటే అందరి ఇళ్ళలోకి తిరుగుతారు, అందరి దగ్గరికి వెళ్తారు. ప్రభు దగ్గరికి దేవుని సన్నిధికి రావడానికే ఏమంట? బయట తిరగొద్దన్నారు, నాకు బయటికి వెళ్ళొద్దన్నారు, నాకు ఇంట్లోనే ఉండమని చెప్పారు. ఎందుకంటే ఈ దేవుడు ఒక్కడే కదా నీకు ఈజీగా దొరికాడు. ఒకసారి అదే డాక్టర్ నీ బిడ్డ అడ్డం తిరిగిందంటే దేవుడికి స్తోత్రం. ఇంకేముంటుంది చెప్పండి? దేవుడే నా దిక్కు, దేవుడే నా సర్వస్వం అంటారు కదా. చూడండి, ఆశా జీవితంలో 10 సంవత్సరములు దేవుడు నెమ్మదినిచ్చాడంట. అంటే నీకు 1 year ఉండొచ్చు, నీకు 2 years ఉండొచ్చు. అపవాది వాడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు నిన్ను. నువ్వు అనుకుంటున్నారా పిల్లరా? ఆశాకు దేవుడు 10 సంవత్సరములు నెమ్మదినిచ్చాడు. 10 సంవత్సరములు నెమ్మదినిచ్చిన తర్వాత మరలా యుద్ధానికి జరిగితే, మరలా తనకు పుండు పుడితే, ఆ నెమ్మది పోతే, నెమ్మది లేకుండా అయిపోతే ప్రార్థన చేశాడా మరలా అంటే ప్రార్థన చేయలేడు. అంటే కఠినమైపోయినాడు. మరలా సమస్య వస్తుంది, 10 సంవత్సరాలే, మరలా సమస్యల శోధన వస్తుంది నీకు కొన్ని దినములే. దేవుడికి స్తోత్రం. కొంచెం ముందుకు జరిగి ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 10 years అంట. ఆశకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 10 years, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు నెమ్మది. అంటే నీకు దేవుడు నెమ్మది ఇచ్చాడా లేదా? దేవుడు సమాధానం ఇచ్చాడా లేదా? స్వస్థతనిచ్చాడా లేదా? మరి బాగున్నప్పుడు దేవుని సన్నిధిలో నీ మనసు ఎట్లాగా ఉంది?
నీ హృదయం ఎలా ఉంది? నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీ ఆలోచనలు ఎలాగ ఉన్నాయి? దేవునికి ఉండాల్సిన విధంగా ఉంటున్నావా? దేవునికి ఇచ్చే సమయం ఎలా ఉంది? దేవునికి సన్నిధిలో నువ్వు ఎలా గడుపుతూ ఉన్నావు కదా? ఒకప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? దేవుడు విడిపించిన తర్వాత నీ పరిస్థితి ఏంటి? వాడు నీకు దూరం అయినాడు కదా, నువ్వు అనుకున్నావు శాశ్వతంగా దూరం అయినాడని. కాదు, అపవాది నువ్వు చచ్చిపోయేంత వరకు నీ వెనకాల పడతాడు. వాడు తిరుగుతూనే ఉంటాడు నీ వెనకాల. వాడు కొన్ని రోజులు ఆగుతాడు, మరలా వాడు ఏం చేస్తాడు తెలుసా? క్రొత్త టెక్నాలజీ, క్రొత్త ఆలోచనలు, క్రొత్త తలంపులు. ఎలా దేంట్లో నువ్వు పడిపోతావు, దేంట్లో నువ్వు స్లిప్ అవుతావు, దేంట్లో నిన్ను పట్టుకుంటే ఏ ఎర, ఏ ఒక వల, ఏ గాలం నీకు వేస్తే నువ్వు పడతావని వాడు ఎన్నో రకాలుగా వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. వాడు కొన్ని రోజులు నీకు వదిలిపెట్టాడు. నువ్వేం చేస్తున్నావు అని అంటే, ఇంకా నా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నేను బాగా అయిపోయినా, ఇంకా నాకు దేవుడు అవసరం లేదు, నాకు దేవుడు సన్నిధి అవసరం లే, నాకు ప్రార్థన అవసరం లే అని నువ్వు తిరుగుతూ ఉన్నావు. నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు వెళ్తూ ఉన్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు నడుస్తూ ఉన్నావు. ప్రార్థన నీ ఇంట్లో లేదు, కరువైపోయింది. వాక్య ధ్యానం నీ జీవితం లేదు, కరువైపోయింది. నీ హృదయం గర్వంతో విర్రవీగుతూ ఉన్నది, అహంకారంతో నువ్వు విర్రవీగుతూ ఉన్నావు. ఎందుకనంటే బాగున్నావు కదా, ఇప్పుడు బాగున్నావు కదా. బాగుంటే మరి నీకు ఎప్పుడు దేవుడికి ఎందుకు జ్ఞాపకం వస్తాడు? మరి అనుకున్నావా? ఎప్పుడు బాగుంటాడు అనుకున్నాడా? సాతానుగాడు మొత్తానికి పెట్టాడు అనుకున్నావా? నువ్వు బాగున్న టైంలో నువ్వు ఊర్లు తిరగాల్సింది కాదు, నువ్వు బాగున్న టైంలో ఫంక్షన్స్కి వెళ్ళాల్సింది కాదు. అంటే వెళ్ళొద్దని, పూర్తిగా వెళ్ళొద్దని కాదు నేను చెప్పేది. మరి నీ ఇంట్లో వాళ్ళది ఉన్నప్పుడు ఏం చేస్తావు? వివాహాలు ఉంటాయి, ఏం చేస్తావు? నువ్వు ఎక్కడున్నా ఏమున్నా నువ్వు విన్నా ఈ యొక్క వాక్యం పైన నువ్వు కట్టుకొని ఉండాలా, నీ జీవితాలు నిలవబెట్టుకొని ఉండాలా. నువ్వేం చేస్తావనంటే, పర్లేదులే ఇక్కడ పాస్టర్ ఏం చూస్తాడా, నేను ఎక్కడ ఉంటే, నేను డ్యాన్స్ చేస్తే ఎవడు చూస్తాడు, నేను గొడవ పడితే మాస్టర్ ఏం చూస్తాడు, చర్చికి వెళ్ళిన తర్వాత బల్ల ఇచ్చాడు, 2 చుక్కలు కన్నీళ్ళు కాస్తే అయిపోయింది. దేవుడికి క్షమిస్తాడు కదా, దేవుడికి స్తోత్రం. ప్రభు రక్తమాంసాలు తీసుకునే టైంలో మనము ఏడ్చినట్టు దేవా ప్రభా 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 అంటే అయిపోయింది. ఏంది చెప్పండి, ఇంకా అంతే కదా, మన పని అదే కదా. మన జీవితం ఎలాగున్నది, నీ బ్రతుకు ఎలాగున్నది? నువ్వు బాగున్నావు కదా, నువ్వు బాగున్న తర్వాత ఎట్లాగున్నది నీ పరిస్థితి? దేవుడు నెమ్మది ఇచ్చాడు కదా, ఈ నెమ్మది ఇచ్చిన టైంలో నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయి. నీకు సమాధానం దొరికిన సమయంలో నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయి. నువ్వు విడుదల పొందిన సమయంలో నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేయి. పేతురు యోహాను దేవాలయంలో ఎక్కి వెలుచా ఉన్నప్పుడు అంట, ఆ కుంటి భిక్షకుడు కాళ్ళు వచ్చాయి, దేవుడు స్వస్థపరిచాడు. వారు ప్రార్థన చేసినప్పుడు ఇప్పుడు ఈయనేం చేశాడంటే, ఊరు తిరగడానికి వెళ్ళాడు. ఆ దైవజనులతో పాటు ఆయన కూడా దైవాలయంలోకి వెళ్ళిపోయినాడు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాడంట? దేవాలయంలోకి వెళ్ళినాడు. 10 మంది కుష్ఠరోగులు వచ్చారు, 9 మంది వెళ్ళిపోయినారు. అయ్యా నువ్వు ఒక్కడే వచ్చావేంటి, మిగతా 9 మంది ఏంటో వాళ్ళేమో వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళినారు, కానీ నేను మాత్రం నీకు సాక్ష్యం చెప్పి స్తుతిద్దామని వచ్చా. దేవుడికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఆమేన్. వెళ్ళిపోలేడు. నీ జీవితం ఎలాగున్నది? నెమ్మది పొందినప్పుడు, సమాధానం పొందినప్పుడు దేవునికి దూరం అవుతున్నావా అంటే, నీకు ఆ సమాధానమే, ఆ నెమ్మదే నీకేం చేస్తుందో తెలుసా? శాపముగా మార్చబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. శబ్దమ గట్టిగా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా కదా. నీకున్న ఆరోగ్యమే నీకేమవుతుంది చెప్పండి? శాపం. నీకున్న నెమ్మదే నీకేమవుతుంది? శాపం. నీకున్న ఆ స్వస్థతనే నీకేమవుతుంది చెప్పండి? శాపం. ప్రైజ్ ద లార్డ్. విన్నాను, నా మాటలు అర్థమవుతున్నాయి. ఎందుకు శాపం అని అన్నా అంటే, నీకు ఆరోగ్యం వస్తే దేవుని దూరం అయితే మనం నరకానికి వెళ్తావుగా, చచ్చిపోతాయి. అది శాపమా ఆశీర్వాదమా చెప్పండి? అది శాపమా ఆశీర్వాదమా? అవునా కాదా? చూడండి, కొన్ని దినములు నీకు నెమ్మది దొరికితే నువ్వు దేవునికి దూరం కాకూడదు. నువ్వేం చేయాలా? నీకు నెమ్మది దొరికిన ఆ దినములలో నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. నువ్వు మరలా వాడు, ఒకసారి ఆలోచన చేయండి, ఈరోజు వచ్చిన దొంగ వానికి అవకాశం దొరకకపోతే నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఎలా వస్తాడు చెప్పండి? ఎలా వస్తాడు? పక్క ప్లాన్తో వస్తాడు వాడు. ప్రైజ్ ద లార్డ్. అమ్మ విన్నారా? ఈరోజు వచ్చాడు, నీ పైన విజయం దొరకలేదు, నెక్స్ట్ టైం ఎలాగొస్తాడు? ఎలాగొస్తాడు? అదే శక్తితో వస్తాడా, లేకపోతే రెట్టింపుతో వస్తాడా?
అదే దాంట్లో వస్తాడా? రాడు. వాడు అట్లా రాడు. మీకు మాట చెప్తాను, ఇక్కడ నేను ప్రార్థన చేసిన వాళ్ళు ఫస్ట్ టైం అప్పుడే విడుదల దొరుకుతుంది, అవునా? సెకండ్ టైం కొంచెం లేట్, ఇంకా థర్డ్ టైం ఉందా అనుకోండి, తిరగాలి, ఇక వస్తూ వెళ్ళాలి. ఇదే ఇక ప్రాసెస్. ఇంకా మీరు కావాల్సి చూడండి, నేను నిజంగా చెప్తున్నాను, అబద్ధాలుగా. ఇదే సన్నిధిలో నీ జీవితంలో ఒకవేళ అనుభవం ఉందో, ఎక్స్పీరియన్స్ ఉందో నాకు తెలియదు. ఫస్ట్ టైం రాగానే అమ్మ వినండి, బ్రదర్ వినండి, వారి వ్యాపార విషయంలో కావచ్చు, వారి జాబ్స్ విషయంలో కావచ్చు, వారి శాలరీ విషయంలో కావచ్చు, వారి గర్భఫలం విషయంలో కావచ్చు. కొంతమందికి గర్భఫలం లేకపోతే దేవుని సన్నిధికి వస్తే దేవుడు గర్భఫలం ఇస్తే దేవునికే మర్చిపోయినారు కదా. దేవుడు గర్భఫలం ఇంకా సాతానుగా అటాక్ చేశాడు. గర్భఫలం లేదు. గర్భఫలం లేకున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తే అన్న దగ్గరికి వెళ్ళినాం, అన్న ప్రార్థన చేస్తే దేవుడు గర్భఫలం ఇచ్చాడని చెప్పి మరలా తిరగడం స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు ఒకసారి ఏమో ఒక దుష్ట కార్యం చేసి నీ కడుపు చుట్టూ కట్టేస్తే, ఈసారి వాడు ఏం చేస్తాడు తెలుసా? 10 రకాలుగా కట్లేసి పెట్టాడు. ఇప్పుడు నీకేమవుతుంది? ఆలస్యం అవుతుంది ఖచ్చితంగా. నువ్వు పొందుకోవాలంటే ఆలస్యం, స్వస్థ పొందుకోవాలంటే ఆలస్యం. జాబ్ విషయంలో, వ్యాపార విషయంలో, అమ్మ వినండి, ఫస్ట్ దేవుని సన్నిధికి ఇక్కడికి రాగానే వ్యాపార విషయంలో చాలామంది జీవితాలు నేను చూశాను. ప్రార్థనకు వచ్చినప్పుడు నమ్మకంగా ఉన్నప్పుడు నేను దేవుడిని బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం వారికి ఏం చేసిందో తెలుసా? దేవునికి దూరంగా చేసింది. నెక్స్ట్ టైం తర్వాత ఏం చేసింది తెలుసా? ఎంత ప్రభు సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసినా ఇంకా లేదు, బ్లెస్సింగ్ లేదు. దేవుడు చూస్తాడు చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావా లేదా. ఫస్ట్ టైం చూస్తాడు, సెకండ్ టైం చూస్తాడు, థర్డ్ టైం చూస్తాడు. ఇప్పుడు ఎన్ని ప్రార్థనలు చేస్తే, ఇప్పుడు ఎన్ని ప్రేయర్స్ చేస్తే, ఇప్పుడు చిన్న ప్రేయర్కు కుదరదు, ఇంకా బలమైన ప్రార్థన కావాలా. ఎందుకో తెలుసా? నీకు దేవుడిచ్చిన అవకాశాన్ని నువ్వు కోల్పోయినావు. దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం నువ్వు తృణీకరించేసావు. నువ్వు అదే కనెక్షన్ మెయింటైన్ చేస్తే ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యములు ఇంకా అద్భుతంగా చేసేవాడు దేవుడు నీ జీవితంలో. గడిగ చెప్పులు కొడుతూ స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఎందుకు దూరమైనావు కదా, నువ్వు దూరం అయిపోయినావు ఆయనకి, అందుకే ఆలస్యం అవుతూ ఉన్నది. నీ దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడడం ఆలస్యం అవుతూ ఉన్నది, నువ్వు విడిపించబడడం ఆలస్యం అవుతూ ఉన్నది, నీకు స్వస్థత దొరకడం ఆలస్యం అవుతున్నది, నువ్వు ఆశీర్వదించబడడం ఆలస్యం అవుతూ ఉన్నది. ఎందుకంటే ఆ కనెక్షన్ బ్రేక్ అయింది. నేను చాలామందిని చూశాను. ఫస్ట్ టైం ఈజీగా దొరికింది, సెకండ్ టైం అది నాట్ ఈజీ, అది చాలా ఈజీతో కూడిన పని కాదు అది. నేను కూడా ఫస్ట్ టైం వచ్చినప్పుడు చిన్న ప్రేయర్, ప్రభా ఈ బిడ్డకు విడుదల దయచేయి, యేసునామములో దొరికింది అంతే. నెక్స్ట్ టైం యేసు నామములో తొలగిపోవాలంటే కూడా తొలగుతలే. ఎందుకు తెలుసా? వాడు ముందు కంటే గట్టిగా వచ్చి కూర్చున్నాడు. ఒకవేళ తొలగిపోతే కూడా ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళు మందిరానికి వస్తున్నారు, విడుదల పొందుకున్నారు, ఇంట్లోకి వెళ్ళగానే మరలా పట్టుకుంటున్నాయి. ఏమంటమ్మా? ఇంట్లోకి వెళ్ళగానే మరలా పట్టుకుంటున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లోకి వెళ్ళగానే మరలా నిజంగా వారి గ్రామానికి వెళ్ళగానే మరలా పట్టుకుంటున్నాయి, వారి ఇంట్లోకి వెళ్ళాక మరలా పట్టుకుంటున్నాయి, మరలా అసమాధానం, మరలా నెమ్మది లేకుండా. ఎందుకో తెలుసా? విడుదల ఇచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? సమాధానం దొరికినప్పుడు ఏం చేస్తావు తెలుసా? నీకు సమయం దొరికినప్పుడు ఏం చేస్తావు తెలుసా? అపవాది విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు బలమును కూడగట్టుకోలే, నువ్వు శక్తిని కూడగట్టుకోలే, నువ్వు ధైర్యాన్ని కూడా కట్టుకోలే, దేవుని వాక్యంను చదివి బలపరచబడలే. నువ్వేం చేసావనంటే నీవు సమయాన్ని వృధా చేస్తూ కాలక్షేపం చేసావు, నీ సమయాన్ని వృధా చేసావు. దేవుని వాక్యం చెప్తా ఉన్నది, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకో. అమ్మా వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడు నెమ్మదిని ఇస్తే నువ్వేం చేయాలో తెలుసా? బలమును సంపాదించుకొని నిలబడాలా. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడు ఇశ్రాయేల్ రాజుకు? ఇదిగో వాడు వెళ్ళిపోయినాడు, ఈరోజు సంతోషపడుతున్నావేమో, వాడు ఇప్పుడు 1 year నీకు అంటే రెస్ట్, నీకు ఏ యుద్ధం ఉండదు, ఎవరిని పైనకి రాడు. ఇదిగో రాజా, అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేల్ రాజు ముందుకు వచ్చి నీవు బలము తెచ్చుకోను. ఏం తెచ్చుకోవాలంట? బలము తెచ్చుకో. అమ్మా ఇక్కడ ఉన్న వారితో ప్రభు చెప్తా ఉన్నాడు, నీ జీవితంలో నీకేం కావాలి చెప్పండి? బలము తెచ్చుకో, బలము తెచ్చుకో, బలము తెచ్చుకో. నువ్వు బలహీనంగా ఉన్నావు, దేవుడిచ్చిన విడుదలను బట్టి బలహీనం అయిపోయినావు. నువ్వు దేవుడిచ్చిన విడుదలను బట్టి దేవుడిని విడిచిపెట్టి దేవుని సన్నిధికి దూరం అయిపోయి ఆత్మీయ జీవితంలో బలహీనం అయిపోయినావు. ఇన్ని రోజులు బాగున్నావేమో, అయితే ఇంకా నువ్వు అలాగ ఉంటే అది కుదరదు. ఆ సాతానుడు ఫస్ట్ టైం వచ్చాడు, సెకండ్ టైం వచ్చాడు, నువ్వు దొరకలేదు, నీకు విడుదల దొరికింది. ఇప్పుడు మరలా వచ్చినప్పుడు వాడు ముందున్న బలముతో కంటే వాడు ఎక్కువ బలమును ధరించుకొని నీ పైనకి ఏం చేయబోతున్నాడు? వాడు యుద్ధము చేయడానికి రాబోతున్నాడు. అమ్మ ఏం చేయడానికి రాబోతున్నాడు?
యుద్ధం చేయడానికి రాబోతున్నాడు. సో నువ్వేం చేయాలా? నెమ్మది పొందిన దినములలో అన్నిటిలో కూడా, సమాధానం పొందిన దినములు అన్నిటిలో కూడా, విడుదల పొందిన దినములు అన్నిటిలో కూడా నువ్వేం చేయాలంటే బలము తెచ్చుకొని ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అమ్మ ఏం తెచ్చుకోవాలి చెప్పండి, ఏం తెచ్చుకోవాలి బ్రదర్? అమ్మ ఏం తెచ్చుకోవాలా? అక్కడ అంటున్నాడు బలము తెచ్చుకొని, బలము తెచ్చుకోము. నువ్వు చేయవలసిన దాన్ని ఏం చేయాలంట? కనిపెట్టి ఉండుము. ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి ఏం చేస్తాడంట? మరలా వచ్చును. పోయినోడు ఏం చేస్తాడు? మరలా వస్తాడు. కొంతకాలం విడిచిపెట్టినోడు ఏం చేస్తాడు? మరలా వస్తాడు. మరి ఇప్పుడు స్వస్థ పొందుకున్నావు, మరలా ఏమవుతుంది? వాడు సాధారణ అపవాది వస్తాడు. మరి ఏం చేయాలి? వాడు వచ్చినప్పుడు నువ్వు చెప్పండి, ఏం చేయాలి? నువ్వు బలము తెచ్చుకొని నిలవబడి నువ్వు చేయవలసిన దాన్ని కనిపెట్టుకొని ఉండు. కనిపెట్టు. దేవుని సన్నిధిలో బలము తెచ్చుకో. మా బలం ఎక్కడ దొరుకుతుంది? శనివారం ఏమో అక్కడ అవుతుంది మార్కెట్, రంజల్లో బుధవారం, ఇంకా మంగళవారం ఒక దగ్గర, ఆదివారం ఒక అక్కడ ఏమైనా దొరుకుతుందా బలం? ఎక్కడ దొరుకుతుంది బలం? ఏం బలం దొరుకుతుంది అక్కడ దొరుకుతుందా బలం? ఇక్కడ దొరుకుతుందా? రంజంలో దొరుకుతుందా? రంజంలో కూడా బలం దొరుకుతుందేమో, కానీ ఆ బలం శాశ్వతమైందిగా కదా, ఫ్రెష్. దేవుడికి స్తోత్రం. చాలామంది రంజులకే దారి కడతారు వెడ్నెస్డే, ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది అంటే. దేవుడికి స్తోత్రం. ఏ బలం కొరకు అది చెప్పండి? శరీర బలం కొరకు. లోబీ అవుతుందని చెప్పి తెచ్చుకుంటారు. ఓకే, తెచ్చుకున్నారు, మంచిదే. శరీరం కొరకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. తలకాయ కావాలి, కాళ్ళు కావాలి, కడుపులో సామాను కావాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అవునవును, దాన్ని ఏమంటారయ్యా? ఆ బోటి అన్నీ కావాలా? దేని కొరకు చెప్పండి? బలం తెచ్చుకోవడానికి. నువ్వు నిలబడాలంటే ఏం కావాలా? కాళ్ళు నొప్పి వస్తున్నాయంటే నీకు ఒకటి చెప్తారని. ఏం చెప్తావు? ఏం లేదు, కాళ్ళు తెచ్చుకో, బాగా ఉడకబెట్టుకో, తాగి. నడువులో నొప్పి వస్తున్నాయి, నేను మంచి చిట్కా చెప్తాను నీకు, వెళ్ళు కాళ్ళు కొట్టుకొచ్చుకో. ఆయన నువ్వు ఎవరైనా పడుకున్నాడు కాళ్ళు కొట్టావు. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక. ఆ కాళ్ళ గురించి కాదు ప్రభు చెప్పేది. ఆ ప్రభు అన్న వాళ్ళు చెప్పేది వాళ్ళ మనుషుల కాళ్ళు కాదు. ఏ కాళ్ళు అంటే చెప్పండి? ఈసాక్ కాళ్ళు. ఈసాక్ అంటే ఎడకెళ్ళి తెస్తావు? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మేకని ఈసాకుతో పోలుస్తారు కదా కదా. ఏం కాళ్ళు కావాలంటే ఎందుకంటే కాళ్ళు ఎందుకు చెప్పండి? కాళ్ళు బలహీనంగా ఉంటే సూప్ తాగాలి అన్నీ. ఇంకా బ్లడ్ తక్కువ ఉందా? నిజంగా చెప్తూ ఉంటారు. వారు కూడా ఎన్ని ప్రయత్నాలు చేస్తారు. బలం వస్తుంది. నడుములకు బలం, కాళ్ళకు బలం, నెత్తికి బలం, తలకు బలం, గొంతుకు బలం, మెడలకు బలం. అబ్బా, శరీరానికి బలము కావాల్సింది ఎంత వెతుకుతావో, ఎంత వెళ్తావో. మరి ఆత్మ సంబంధమైన బలం నీకు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు అంట ఆత్మ బలముతో గలిలయకు వెళ్ళాడు. గడిగా చప్పులు కొడుతూ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీకు కావాల్సింది శరీర బలం కాదు, ఆత్మ బలముతో నింపబడదు గాక. నీకు శరీర బలం బాగానే ఉంది, శరీర బలం బాగానే ఉంది నీకు, లేదా? బలం లేదా? శరీర బలం బాగా నీ దగ్గరికి ఎవడైనా వస్తే ఏం చేస్తావు చెప్పండి? ప్యాంట్ మడత పెట్టి మరి కొడతావా లేదా చెప్పండి? ఒకటే హ్యాండ్తో ఒకరిని లేపెత్తేస్తావు నువ్వు. నీకు బలం బాగానే ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆ బలం కొట్టడానికి వాడుతూ ఉన్నావు, ఆ బలమును గొడవలు పడడానికి వాడుతూ ఉన్నావు. కొంతమందికి బలం ఎట్లా అంటే అరిచి మరి గొడవ పడేటట్టు బలం ఉంటుంది వాళ్ళకి. ఆ బలం బాగానే ఉంది. నువ్వు సంపాదించుకోవాల్సింది ఆత్మబలం. దేవుడికి స్తోత్రం. ఏ బలం అంటే చెప్పండి. పక్కకు సెకండ్ చెప్పు. ఆత్మబలం పొందుకో అని చెప్పు. గడిగి చెప్పు. ఆత్మబలం పొందుకో. సెకండ్ చెప్పాలి. ఆత్మబలం పొందుకో. ఏ బలం కావాలి నీకు? ఇక్కడ అన్నాడు ఇశ్రాయేలు రాజుకు, నువ్వు బలం తెచ్చుకొని నిలబడు. అంటే బలం తెచ్చుకొని నిలబడాలంటే మంచిగా ఫుడ్ తిని నిలబడడం కాదు. ఈ ఫుడ్ తిని నిలబడితే నువ్వు బలం తెచ్చుకొని నిలబడతావు, పడుకుంటావు నువ్వు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనకు వస్తే నిద్ర వస్తుందనంటే నీకు తిండి ఎక్కువే కదా. దేవుడికి మహిమ కలుగును. నేనేం పెట్టట్లేదు. దేవుడికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చాడు ఆశీర్వాదం, దేవుడే నీకు ఇచ్చాడు. ఆ దేవుడు నీకు ఇస్తే దేవుడిని మర్చిపోతున్నావు. ఆ ఆశీర్వాదం ద్వారా దేవుడిని మహిమపరచాలి కదా. ఆమెన్. కానీ దేవుని ఎందుకు గణపరుస్తలేదు? నీకు ఇచ్చేది దేవుడే, ఏ మనిషి నీకు ఇవ్వలేడు. దేవుడే నిన్ను ఆశీర్వదించాడు.
ఆమెన్. చూడండి, బలము తెచ్చుకొని నిలబడమంటే ఏ బలము? మేకకాళ్ళు, ఆ కాళ్ళు, ఈ కాళ్ళు అన్నీ తెచ్చుకొని వండుకొని తాగడానికి, దాని గురించి చెప్తాలే. ఇక్కడ నీకు ఆత్మబలము కావాలి. ఈ ఆత్మబలం ఎక్కడ దొరుకుతుంది అంటే కీర్తనల గ్రంథంలో రాశాడు ప్రభు. ఏమంట? బల సౌందర్యములు ఎవరి సన్నిధిలో ఉన్నాయంట? చెప్పండి, ఎవరి సన్నిధిలో ఉన్నాయంట? ఆయన సన్నిధిలో ఉన్నాయి. చెప్పండి, రెండు చేతులు ఎత్తి ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్నాయంట? బల సౌందర్యంలో ఎక్కడున్నాయంటమ్మా? చెప్పండి, బల సౌందర్యంలో ఎక్కడున్నాయంట? దేవుని సన్నిధిలో. అంటే నువ్వు బలమును తెచ్చుకొని నిలవబడాలంటే ఎవరి సన్నిధిలో గడపాలి నీవు? చెప్పండి, ఎవరి సన్నిధిలో గడపాలి నీవు? దేవుని సన్నిధిలో. అంటే నువ్వు నెమ్మది పొందుకున్నప్పుడు, అపవాది నిన్ను విడిచిపెట్టినప్పుడు, అపవాది నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నువ్వు ఆరోగ్యంతో ఉన్నప్పుడు, నువ్వు శక్తితో ఉన్నప్పుడు, నువ్వు బలముతో ఉన్నప్పుడు, అన్ని శోధనలు నీ జీవితంలో తొలగిపోయినప్పుడు నువ్వు బలము తెచ్చుకోవాలంటే దేవుని సన్నిధి విడిచిపెడితే రాదు బలము. దేవుని సన్నిధిలో ఉపవాసములతో, ప్రార్థనలతో, వాక్య ధ్యానముతో, దేవుని సన్నిధిలో ఒక సమర్పణతో, సహవాసంలో గడపడం బట్టి నీకేమొస్తుందో తెలుసా? బలమును సంపాదించుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. బల సౌందర్యములు ఎవరి సన్నిధిలో ఉన్నాయంట? చెప్పండి, ఎవరి సన్నిధిలో ఉన్నాయంట? దేవుని సన్నిధిలో. చెప్పండి, ఎవరి సన్నిధిలో ఉన్నాయి? దేవుని సన్నిధిలో. మరి దేవుని సన్నిధికి దూరం అయితే నీకు బలం వస్తుందా? నీకు శక్తి వస్తుందా? నువ్వు నిలబడతావా? నువ్వు స్థిరపడతావా? మరి ఎందుకు దేవునికి దూరం అయిపోయినావు? దేవుని సన్నిధికి ఎందుకు దూరం అయిపోయినావు? నువ్వు బలమును పొందుకుంటే దూరం అయిపోతావా? నువ్వు శక్తిని పొందుకుంటే దూరం అయిపోతావా? ఈరోజు నువ్వు ఆత్మ బలమును పొందుకున్నట్టుకు దేవుని సన్నిధిలో గడుపుదువు గాక. ఆత్మ బలముతో నువ్వు బయటికి వెళ్ళదువు గాక. ఆత్మ బలమును పొందుకొని నువ్వు ముందుకు సాగుదువు గాక. నీలో ఆత్మ బలము లేడు, ఆత్మ బలం లేదు నీకు, ఆత్మలో శక్తి లేదు నీకు. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆత్మ బలం లేదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా నీకేమొస్తున్నాయి? నిన్నేం పడుతున్నాయి చెప్పండి? దురాత్మలు పడుతూ ఉన్నాయి, దుష్టుడు పడుతూ ఉన్నాయి. అయినా వెళ్ళొద్దన్న చోటుకి నువ్వు వెళ్తే మరి దయ్యాలు పట్టకపోతే ఏం పడతాయి? నువ్వు బాగున్నావని చెప్పి కదా. ఒకసారి ఆలోచన చేయి అమ్మ, వినండి. కొందరు జీవితాల్లో బాగులేనప్పుడు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఆలోచన చేసి, ప్రభా ఇక్కడికి వెళ్ళడం నీ చిత్తమా కాదా? నేను వెళ్ళొచ్చా లేదా? నేను అక్కడికి వెళ్ళి ఆహారం తినాలనా లేదా? వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలనా లేదా అని ప్రార్థన చేసి వెళ్తారు. అవునా? అన్ని రకాలుగా ఉన్నప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అప్పుడేం వాక్యం గుర్తొస్తుంది తెలుసా? దేవుడు ఎవరి దగ్గరికి పోకుండా ఆగమని చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా మనకి ఏ సమస్య రాకూడదు. అందరి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు ఆదివారం ఆరాధన ఉన్నా పట్టించుకోరు, ఆదివారం ఆరాధన అసలు ఏ దాన్ని కూడా పట్టించుకోరు. చూడండి, బాగులేనప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, అమ్మో సండే ఆదివారం దేవుని సన్నిధికి రావాలి, మందిరానికి రావాలి, వెళ్ళాలి, నేను వెళ్ళాలి, అమ్మో అసలు డుమ్మా కొట్టకూడదు. ఎప్పుడిది సమస్యలు. అపవాది విడిచిపెట్టి ముందు అపవాది విడిచిపెట్టి వెళ్తే ఆవిడేం చేస్తుంది తెలుసా? పర్లేదులే, ఇది ఒక వారం దేవుడు ఏమనుకోలే. అవునా? ఇది ఒక చిన్న దానికి దేవుడు ఏమనుకోలే. ఈ చిన్న విషయం మరీ ఇంత డేంజరా దేవుడు? మరి ఇలాంటి చిన్న విషయాలు చూస్తాడా? చూడలే, దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమిస్తాడు. వెళ్ళిపోయి మరలా తెచ్చుకుంటాడు. అమ్మా, నీవు దేవుడు విడుదలిచ్చిన దినాల్లో నువ్వు పొందుకోవాల్సింది ఏందో తెలుసా? ఆత్మబలం. ప్రైజ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో గడుపు. విడుదల దొరికిందా కదా అని చెప్పి విచ్చలవిడే తిరగకు. వాడు మరలా వస్తాడు. వాడు మరలా వచ్చినప్పుడు ఇంతకు ముందు కంటే ఎక్కువ బలముతో వస్తాడు. కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీవు కూడా ఇంతకు ముందులో ఉన్న బలము కంటే ఇప్పుడు మరీ ఎక్కువ బలము చేత నిలబడదువుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్నటి బలం నీకు సరిపోదు, మొన్నటి బలం నీకు సరిపోదు, దానికి ముందున్న బలం నీకు సరిపోదు. నీకు నూతన బలము చేత నింపబడదువుగాక. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుకుంటారంట? నూతన బలం. గడిగా చెప్పు, నూతన బలమును పొందుకో. ఆమేన్. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన బలమును పొందుకో. దేవుని సన్నిధిలో యెహోవా కొరకు ఎదురు చూస్తే నీవు నూతన బలం పొందుకుంటావు. ఆమేన్. నువ్వు జయించాలంటే పాత బలం నీకు సరిపోతుందా? సరిపోదు. నువ్వు తిరుగుతా పోతే నీకు పాత బలం సరిపోతుందా? సరిపోదు. నువ్వు దేవుని సన్నిధిలో గడపకపోతే పాత బలం సరిపోతుందా? సరిపోదు. నువ్వు దేవుని సన్నిధిలో ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటుంటే నువ్వు నూతన బలము చేత నింపబడతావు. అమ్మా, ఏ బలం చెప్పండి? ఏ బలం చెప్పండి? పక్కవారికి సేకండి చెప్పండి. నూతన బలం పొందుకో అని చెప్పు. గడికి చెప్పు, నూతన బలమును పొందుకో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఏ బలం కావాలా? నూతన బలం. నువ్వు ఇప్పుడు అట్టడుగు స్థితి నుంచి లేపబడాలంటే ఏ బలం కావాలా? నూతన బలం. నూతన బలం దేవుడు నీకు ఇస్తాడు. ఆయన సన్నిధిలో గడుపు, ఆయన సన్నిధికి రా. ప్రతి శనివారం సిద్ధపాటు కూడిక ఉంటుంది ఇక్కడ. ప్రతి ఆదివారం ఆరాధన సిద్ధపాటు కూడికలో గడిపి ప్రభు రక్తమాంసంలో పాలు పొందుకో. నువ్వు చాలా జయాన్ని చూస్తావు. రాగలిగిన వారందరూ రండి, రాలేని వారందరూ లైవ్లో చూడండి. అంటే దూరం ఉండే చీకటై మళ్ళీ రిటర్న్ వెళ్ళలేని స్థితిలో ఉంటే, దగ్గరలో ఉన్న వాళ్ళు సిద్ధపాటు కూడిక మీ కొరకు ఏర్పాటు చేయబడింది. మీ గురించి సిద్ధపడడం ఇది. దేని కొరకు సిద్ధపడడం అని అంటే ఎన్ని రకాలుగా చెప్పాలా? దేని కొరకు సిద్ధపాటు అనుకోవచ్చు, దేని కొరకు చెప్పాలి? ఫస్ట్ దేవుని రాకడ కొరకు, సెకండ్ ప్రతిదాని కొరకు, ఇంకా ప్రభు రక్తమాంసాలు ఆదివారం ఉదయకాలం. ఇప్పుడు సిద్ధపాటు అపవాదిని ఎదిరించటకు కూడా. ఆమేన్ కదా. ఆ సిద్ధపాటు ఉండాలి కదా. నీవు ఈ అపవాది వెళ్ళిపోయిన ఈ దినములలో సిద్ధపాటు కలిగి జీవించు. సిద్ధపాడు సిద్ధపాడు సిద్ధపాడు. వాడు మరలా వస్తాడు. వాడు మరలా వచ్చినప్పుడు వాడు నిలబడితే అప్పుడు కూడా నీ బలం ఎదుట వాడు ఏం చేయకూడదు తెలుసా? నిలబడడానికి వీలేదు. వాడు పారిపోవునుగాక, వాడు తొలగిపోవునుగాక, వాడు వెళ్ళిపోవునుగాక, వాడు ఇక్కడ నుంచి వాడు తరమి వేయబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఆ బలాన్ని నువ్వు పొందుకోవాలా, ఆ శక్తిని నువ్వు పొందుకోవాలా. గత దినాల్లో ఉన్నది సరిపోదు నీకు. అయ్యా వింటున్నారా? గత దినాల్లో ఉన్నది నీకేం చేయదు, సరిపోదు. ప్రైజ్ ద లార్డ్. చెప్పు, 2 చేతుల పైనకి చెప్పు గట్టిగా, హల్లెలూయా. గత దినంలో ఉన్నది, గత సంవత్సరంలో ఉన్నది, గత రోజుల్లో ఉన్నది నీకు సరిపోదు, సరిపోదు, సరిపోదు. చూడండి, ఎక్కడ దొరుకుతుందంట బలం? ఎక్కడ దొరుకుతుంది? ఎవరి సన్నిధిలో దొరుకుతుంది? దేవుని సన్నిధిలో బలం దొరుకుతుంది. ఇప్పుడు ఒక ఆయన అంటాడు ఏమందంటే, అరే వాడు నీకు ఎందుకేమనలేడు తెలుసారా అంటే, ఎందుకేమనలేడు? వాడు పొద్దున్న లేవగానే వేసుకుంటే నీ పని చేసేటోడురా అంటే వానికి ఏమొస్తుంది? ఎక్కడ వానికి బలం దొరికేది? ఎక్కడ? వైన్ షాప్. అవునా? వాడు పొద్దున్న లేవగానే కొంచెం వేసుకుంటే నీ పని చేసేవాడు రా. నీ అదృష్టం ఈరోజు ఏంటంటే వాడు తాగిలేడు. ఇప్పుడు వాడు కూడా అంటాడు ఏంటంటే, నేను తాగుంటే నీ పని చెప్పేటోనరా నేను. వాడు ఏ బలం పొందుకుంటున్నాడు చెప్పండి? ఆ బలం అందుకే తాగే కదా విపరీతమైన చేష్టలు చేస్తూ ఉంటారు చాలామంది కదా. చాలామంది చంపుకుంటున్నారు, ఏదో ఒకటి చేసేస్తున్నారు, అనేకమైన లోక సంబంధమైన పనులు. చాలా క్రైమ్ అనేది డ్రింక్ చేసినప్పుడు ఎక్కువ తాగుతాను. డ్రింక్ అంటే వాటర్ కాదు, క్వార్టర్. దేవుడికి స్తోత్రం. వాటర్ క్వార్టర్కి ఏం తేడా ఉన్నది చెప్పండి కదా. ఒకటే వర్డ్, ఒకటే అక్షరం తేడా ఉన్నది. చూడండి ఒకసారి, 2-3 అక్షరాలు తేడా ఉండొచ్చులే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి 2 చేతుల పైన. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రొనౌన్సియేషన్ పలకడంలో 2 సేమ్ ఉన్నాయి, వాటరు క్వార్టరు. దేవుడికి స్తోత్రం. చాలామంది జీవితాలు క్వార్టర్ తీసుకొని బలం తెచ్చుకుంటున్నారు. అమ్మా ఎక్కడ దొరుకుతుందమ్మా బలం చెప్పండి? ఎక్కడ దొరుకుతుందంట? దేవుని సన్నిధిలో. వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందంట? వైన్ షాప్లో. కొంతమందికి ఫోన్లోనే దొరుకుతుంది బలం, ఇంకెక్కడ దొరకదు. 24 గంటలు ఫోన్లోనే. వాట్సాప్ చూడాలా, ఇంకా షార్ట్ వీడియోలు ఉండాలి, షార్ట్స్, రీల్స్. అవునా? ఏం తెచ్చుకుంటారు వీళ్ళు? బలం. ఏ బలం చెప్పండి? లోక సంబంధమైన బలం కదా, శరీర సంబంధమైన బలం. ఆ ఫోన్తో ఇంకా అయిపోయింది. అసలు నువ్వు లేకపోయినా నీ భర్త లేక నీ భార్య జీవిస్తాడు, కానీ ఫోన్ లేకపోతే జీవించదామే. ఆయన ఫోన్ లేకపోతే బ్రతకడు. ఆయన ఉరి పెట్టుకొని చస్తుందామే. అయ్యా ఉరి పెట్టుకొని చస్తాడని మీకు కావాల్సి చూడండి ఒకసారి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కొంతమందికి పిచ్చోళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ దగ్గర ఫోన్లు తీసేస్తే వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోతున్నారు. అవునా? పిచ్చోళ్ళు. ఒకసారి ట్రై చేయి, నీ భార్యకి నీ భర్తకు చూద్దాం. దేవుడికి స్తోత్రం. వద్దు మళ్ళీ దెబ్బలు తిలేరు. 2 చేతుల పైనకే చెప్తాం గట్టి, హల్లెలూయా. చెప్తాం గట్టిగా, హల్లెలూయా. మరి ఇంకొంతమంది ఉంటారు, అయ్యా తీసేయమనంటే వాళ్ళు ప్రతిదానికి తీద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు. కొంచెం జ్ఞానం ఉండాలి మనకి. ఏం చేస్తున్నారు, ఏం వర్క్ చేస్తున్నారు? రీల్స్ ఏమంట, కొంతమంది అందరు స్టేటస్లు చూసుకుంటూనే వెళ్ళిపోతారు. వాళ్ళ పనే అది. ఎవరేం పెట్టారు. మన చేతులతో సినిమా పేరు కొట్టుకొని చూస్తే పాపం కనుక, ఎవడో సినిమాలు పెట్టిన స్టేటస్ చూస్తే అయిపోయింది కదా. అది ఎక్కడ పాపం? అయ్యో ఇది అచానక్లో వచ్చేసింది, గడబడులు వచ్చేసింది, ఇదేదో సడన్గా వచ్చేసింది అని అనుకుంటే అయిపోయింది కదా. మనం ఎంత కప్పుకున్నా దేవుని వాక్యంలో అన్ని పక్కా బయలుపరచబడతాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మ నీ బలం నీ మొబైల్లో ఉన్నదా చెప్పు ఒకసారి, ఆలోచన చేయి.
అవునా? ఎప్పుడు మొబైల్లో గడుపుతూ ఉన్నావా? మొబైల్లో పనులు చాలా ఉన్నాయి. కొంతమంది పనే మొబైల్లో ఉంటాయి, కొంతమంది వర్క్ చేస్తూ ఉన్నారు, డాటా ఎంట్రీ చేస్తున్నారు. వాళ్ళ పని ఎక్కడున్నా చెప్పండి, మొబైల్లో ఉన్నది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మొబైల్ తీసుకుంటే వాళ్ళకి ఏం పని చేస్తారు? డాటా గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నాడు, బ్రదర్ ఏం చేయాలో చెప్పండి మీరు? మొబైల్లోనే ఎంటర్ చేయాలి ఆయన. మొబైల్ ఇప్పుడు ఆయన ఫోన్ తీసుకుంటే దేవుడికి స్తోత్రం కలుగుతుంది. పాస్టర్ గారు చెప్పారని చెప్పి ఫోన్ తీసుకుంటే పని జరగదు అక్కడ. అంటే ఆ పని కూడా చూసుకోవాలి కదా. అంటే కొంతమంది వేస్ట్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారు చెప్పండి? రీల్స్ చూస్తున్నారు. అమ్మా, కొంతమంది ఫేస్బుక్ రీల్స్ చూస్తున్నారు. ఒక ఆయన 24 గంటలు ఎప్పుడు చూసినా ఫోన్ ఇంతే. ఏం చూస్తాడని వెనకాల నుంచి పోయినాం ఒకసారి. వెనకాల నుంచి పోయి చూస్తే ఇట్లా ఫేస్బుక్ రీల్స్ ఉన్నాయి. అందులో ఏమున్నాయమ్మా? ప్రతి చెత్త అడ్డమైనవి చూడండి, ఏం చూడకూడదు అన్నీ వస్తాయి దాంట్లో. అన్నీ చూసుకుంటూ నవ్వుతూ ఇగిలించుకుంటూ అబ్బో సంతోషం లోపల. ఏం సంతోషమో, ఏం సమాధానమో. అది బాగున్నావు కదా, శక్తితో ఉన్నావు కదా, రీల్స్ చూస్తావు, షార్ట్స్ చూస్తావు, అన్నీ చూస్తావు. మరలా దుష్టుడు నిన్ను వెంటాడుతూ ఉంటే అప్పుడు అన్ని పక్కన పెట్టి ఆత్మ సౌందర్యం అభిషేక బలం, ఆత్మ సౌందర్యం అభిషేక బలం, దేవా నాకు నీవిచ్చిన బలం, దేవా నీవిచ్చిన నీ కృప లేకపోతే యేసయ్యా అంటారా లేదా చెప్పండి? ఎప్పుడు అంటారు? ఎప్పుడు అంటారు? ఆగాల. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 చేతుల పైనకే చెప్తాం గట్టిగా హల్లెలూయా. అది శోధన. నేను వాక్యం నా ఇప్పుడు ప్రార్థన చేయ పాఠం వాళ్ళు కూడా అదే చేస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా వింటున్నారు? నా మాటలు అర్థమవుతున్నాయా? చూడండి, ఎక్కడుంది నీ బలం? ఎక్కడ ఉంది నీ బలం? ఒక ఆయన కాల్ చేసి ఇట్లా, మనము చాలా సందర్భాలు డిప్రెషన్ వెళ్ళకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూడాలంట. ఫైటింగ్ సినిమాలు చూడు, ఇంకా బలం వస్తుంది నీకు. దేవుడికి స్తోత్రం. హర్రర్ పిక్చర్స్ చూడు. ఇంకా అన్నా మీకు కూడా తెలుసా, నువ్వు సలహాలు ఇవ్వకముందే మేము అదే చేస్తాం. ఉన్నారు అలాంటి వారు కూడా. గాడ్ బ్లెస్ యూ. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, సినిమాలు చూస్తూ, సీరియల్ చూస్తూ, రీల్స్ చూస్తూ, షార్ట్స్ చూస్తూ, ఆ ఫోన్లో 24 గంటలు ఎప్పుడు ఇంట్లో తిండి పెట్టక, వంట వండక, వంట చేయక, అసలు ఏ పని పట్టించుకోక నీ ఫోన్లలో రీల్స్ షార్ట్స్, వాట్సాప్ ఫేస్బుక్, మెసెంజర్ ఇన్స్టాగ్రామ్, దీంట్లో సమయం వెయిట్ చేసుకుంటుంటే మరలా వాడు వస్తాడు. నీకు బలం లేదు, వాడు పట్టుకుంటాడు అంతే. నువ్వు జాగ్రత్త, పక్కన పెట్టు. నీ పిల్లలకు తిండి పెట్టవు, నిగుడంలో తిండి చేయవు, ఆహారం నువ్వు వండవు, ఎప్పుడు 24 గంటలు ఫోన్లో చస్తావు. నీ బ్రతుకు, నీ జీవితం అంతా ఇదిగో పిల్లరా ఆ ఫోన్లోనే పెడితే నువ్వు బలం నేను పొందుకుంటావు. మానేయాది, విడిచిపెట్టేది. నీ మొబైల్లో ఎప్పుడు ఆ ఛార్జింగ్ 9% కూడా పడుతుంది. ఆ ఫోన్లో ఛార్జింగ్ పెట్టి కూడా అన్నీ నిలబడుతూ ఉంటారు. అమ్మ విను ఒకసారి, నీ కుటుంబాన్ని దేవుడిచ్చిన నీ కుటుంబం, దేవుడిచ్చిన పని, దేవుడిచ్చిన పరిచర్య, దేవుడిచ్చిన సంఘమును నీవు చూసుకుందువుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. మన లైవ్లో ఉంటున్నవారు, ఇక్కడ ఉన్నవారు చాలామంది జీవితాల్లో మొబైల్లో టైం వేస్ట్ చేసుకున్నారు. రీల్స్, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, మెసెంజర్, ఇవే కదా నీ జీవితంలో సోషల్ మీడియా. ఇంకేమేమి ఉన్నాయి దాంట్లోనే పెట్టి ఎప్పుడు పక్కన పడేసి బలము తెచ్చుకో. దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు, బలమును తెచ్చుకో, నిలబడు. మరలా సంవత్సరం తర్వాత వాడు రాబోతున్నాడు. ఇదిగో రాజు, నువ్వు బలం తెచ్చుకో. మరలా దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాడు వెళ్ళిపోయినాడని సంతోషపడొద్దు, సమాధానంతో ఉన్నాడని సంతోషపడొద్దు, ఆరోగ్యం పొందుకున్నాడని సంతోషపడొద్దు. ఇప్పుడు నువ్వు ఈ సమయం ఏందో తెలుసా? నువ్వు బలమును తెచ్చుకునే సమయం. గడిగా చప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సమయం ఏంటో తెలుసా నీకు? బలము తెచ్చుకునే సమయం. బలము తెచ్చుకొని నిలవబడు. నువ్వు బలము లేకుండా పోతావు. నువ్వు ఫోన్లో నువ్వు చూస్తే, ఫోన్లో మొహాన్ని పెడితే ఉంటే నువ్వు బలం లేకుండా పోతావు. నువ్వు శరీరంలో బలం కోల్పోతావు. నీ యొక్క ఆత్మలో కూడా బలాన్ని కోల్పోతావా లేదా? 100% నువ్వు కోల్పోతావు. చిరాకేస్తుంది కదా. నీకు మైండ్ ఒక దగ్గర ఉండదు. నీకు దానికి కోపం వస్తుంది, అర్థం కాకుండా అయిపోతుంది నీ మైండ్. సాతానుగాడు నీకు ఆ ఒక మొబైల్ అనే ఒక టెక్నాలజీలో నిన్ను పట్టి బంధించి పెట్టాడు. వాడు రా బయటికి దాంట్లో నుంచి. నీ సొంత వారితోనైనా ఎక్కువగా ఫోన్లో మాట్లాడకు, ఎక్కువగా చాటింగ్ చేయకు. మెసెంజర్ అని ఉండొచ్చు, వాట్సాప్ అయినా ఉండొచ్చు, ఫేస్బుక్ అయినా ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ అయినా ఉండొచ్చు. ఏదైనా పని ఉంటే ఒక రోజు 1 గంట సేపు ఫోన్ చేసి మాట్లాడు. ఎప్పుడు 24 గంటలు ఫోన్లో ఉండొద్దు. సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటారు.
ప్రైజ్ ద లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మ నువ్వు ఏం చేయాలో వంట చేసుకుంటూ అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ డ్రైవింగ్ చేసుకుంటూ ఒకటి వేసేసినావంటే అవతల అక్కడ నుంచి రిప్లై వచ్చినాక మరలా చూసుకోవాలి వచ్చిందా రిప్లై. అంత టైం ఎందుకు నువ్వు వేస్ట్ చేస్తావు? దయచేసి చెప్పండి, వినండి. నేను ఒక సేవకునిగా ఇదిగో దేవుని సన్నిధిలో దేవా నువ్వే మాట్లాడమని నేను నిలబడి ఉన్నాను. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక తీర్మానం తీసుకో. ఎక్కువగా నేను మెసేజ్లు పంపను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేసి మాట్లాడతా. అది మా అన్న అయినా, అది మా తమ్ముడైనా, అది నా చెల్లెలైనా, లేకపోతే అక్క అయినా, లేకపోతే భార్య అయినా, లేకపోతే భర్త అయినా, ఎమర్జెన్సీ అవసరతను బట్టి. ఓకే, ఎమర్జెన్సీ అవసరతను బట్టి, పరిస్థితి ఎమర్జెన్సీ. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న వీళ్ళకి కొన్ని అవసరతలు ఉంటాయి, మెసేజ్ చేస్తూ ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమెన్ హల్లెలూయా. కొన్ని లిస్ట్ ఉంటాయి, మనం షాప్స్కి వెళ్ళాలా, మెసేజెస్ అవసరం చేసుకో. దాని గురించి అంటలే, నువ్వు అనవసరం ఊరికేనే మాట్లాడుతూ అవద్దు, అవసరంలే. నువ్వు ఫోన్ చేయి ఒకసారి. నువ్వు ఎంత టైం సేవ్ అవుతుంది చూడు. మొబైలే పక్కన పెట్టేస్తావు తెలుసా? నువ్వు మొబైలే పక్కన పెడతావు. అవసరత ఉన్నప్పుడు అవసరత కలిగిన వారికి కాల్ చేసి మాట్లాడి వదిలిపెట్టు. మొబైల్ పక్కన పెట్టేస్తావు. ఇంకా వాట్సాప్తో నీకు పని ఉండదు, ఇంకా ఇన్స్టాగ్రామ్తో నీకు పని ఉండదు. వాళ్ళు 10 మెసేజ్ చేశారా, 10 మెసేజ్ ఒకసారి చూసి అన్నిటికీ ఒకటేసారి ఆన్సర్ ఫోన్ చేసి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పు, ఒక తీర్మానం తీసుకో. హృదయం మీద నీ చేతి పెట్టుకొని. ఉన్నారు ఎవరైనా చాటింగ్ చేసేవాళ్ళు ఉన్నారా? లేకపోయినా కూడా చేతి పెట్టుకోండి. అనవసరమైన సమయాన్ని నేను వేస్ట్ చేయను అని చెప్పండి. సమయాన్ని వృధా చేయను అని చెప్పండి. నేను సమయాన్ని వృధా చేయను. ఏస్తున్నాను వచ్చినాను తండ్రి. ఆమెన్ హల్లెలూయా. ఒక తీర్మానంతో నువ్వు బయటికి వెళ్ళాం. అనవసరమైన మొబైల్ పట్టుకోవద్దు. తర్వాత రీల్స్, షార్ట్స్, ఇంకేమున్నాయి కామెంటరీయా, కామెడీ షోస్, తర్వాత ఏమో చూస్తారు, మొత్తానికి సినిమాలు చూస్తారు. అమ్మ వినండి, కొంతమందికి పాత పాటలు చూస్తారు, పాత పాటలు, ఆ ఓల్డ్ సాంగ్స్. అది ఆ పాటలు వింటుంటే ఇంకా మొత్తం ఏమంట ఆ యవ్వన కాలంలో ఉన్నాయి అన్ని జ్ఞాపకం రావాలి. అది పాపమే కదా. పాత పాటలు మరలా యూట్యూబ్లో కొట్టి అది వింటుంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. దేవుని సన్నిధిలో ఆనందించాలా. బలం తెచ్చుకోవాలంటే చెప్తున్నాను, నువ్వు దేవుని సన్నిధిలో బలం ఎక్కడుందంట? బల సౌందర్యంలో ఎక్కడున్నాయంట? చెప్పండి, ఎక్కడున్నాయంట? ఆయన సన్నిధిలో. తర్వాత మరి ఇంకొక మాట, బలం ఎలా వస్తుందో తెలుసా? ఇప్పుడు నెహెమ్యా అంటాడు యెహోవా యందు ఆనందించడం వలన మీరు ఏం పొందుకుంటారంట? బలమును పొందుకుంటారు. ఆమేన్. అమ్మ, ఏం పొందుకుంటారు? మీరు పాత పాటలలో ఆనందిస్తే ఏం బలం పొందుకుంటారు? ఓల్డ్ ఈజ్ గోల్డా? ఓల్డ్ సాంగ్స్ గోల్డ్ సాంగ్సా? పాత పాటలు అన్నీ ఓల్డ్ సాంగ్స్ అనమాట. అనార్కాలి, ఓకాలి, ఏకాలి, పురాకాలి. నీ జీవితమే ఖాళీ. దేవుడికి స్తోత్రం. నీ జీవితం ఖాళీ అయిపోతుంది. నిజంగా చాలామంది అంటే పాత పాటలు సినిమా పాటలు కాదా? అవి ఆల్బమ్ సాంగ్స్ కావా? అవి లోక సంబంధమైనవి కావా? దాని మీనింగ్స్ నీకేం అర్థం అవుతూ ఉన్నాయి? దాని గురించి నీకేం తెలుసు అని? అబ్బా, పాత రోజులు గుర్తొచ్చాయ్యా నాకు. పాత రోజులు గుర్తొచ్చాయా? దాంట్లో నువ్వు ఆనందించేది. వాటి అన్నింటినీ పక్కన పెట్టు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని తీర్మానాలు తీసుకున్నా, నువ్వు ఇదే పని చేస్తూ ఉంటే, కుక్కతో ఒక వంకరగా ఉంటే దేవుడు చూసి నోట్లోంచి ఉమ్మి వేస్తాడు. జాగ్రత్త. ఎన్నోసార్లు నువ్వు విన్నావి మాటలు, ఎన్నోసార్లు వినున్నావి మాటలు, అయినా నీ జీవితంలో ఒక సమర్పణ లేకపోతే మరి ఉమ్మివేయడా దేవుడు? తొలగించడా నిన్ను? ఎన్నిసార్లు లేవనెత్తబడతావు? అమ్మ వినండి, సమయం అయిపోతూ ఉన్నది. నేను ఒక మాట చెప్తున్నాను, ఈరోజు నుంచి నీ మొబైల్ అవసరాన్ని బట్టి ప్రభు పని కొరకు వాడుదువుగాక. 2 చేతుల పైన చెప్పు గట్టిగా హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. సమయాన్ని వృధా చేయకు. షార్ట్స్, స్టేటస్, యూట్యూబ్, లేకపోతే ఏమంటారు రీల్స్, ఇన్స్టాగ్రాము, మెసెంజర్, ఫేస్బుక్, ఎవరి నీకు అవసరం లే. యూట్యూబ్లో వాక్యం వింటున్నావా? గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని విను, పర్లేదు, మంచిదే. కానీ అందరి వింటే ఆగమైపోతావు. ఏదో ఒకటి విను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం ఇక్కడ ఆ బలమును పొందుకొని నిలబడడం. ఎందుకంటే ఏడాది నాటికి వాడు ఏం చేస్తాడంట? మరలా వస్తాడు. అపవాది మరలా వస్తాడు కనుక నువ్వేం చేయాలి తెలుసా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుతాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుతాం. ఏమన్నాడు అక్కడ? అందుచేతను నీవు ఆపద్దినమందు సమస్తమును నెరవేర్చిన వాడై శక్తిమంతులగునట్లు అమ్మ చదవండి. చదవండి, గట్టి చదవండి ఎవరన్నా. ఓకే, దాని ముందుగా ఒకటి చెక్ చేద్దాం. ఒకటి మీ ఫోన్లో ఎట్లా ఇది డిజిటల్ వెల్బింగ్ అండ్ పార్టనల్ కంట్రోల్ పేరెంటల్. ఓకే, డిజిటల్ వెల్బింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్ అంట. మీరు ఒకసారి చూస్తే మీరు ఏ యాప్ ఎంత వాడినో మీకు తెలుస్తుంది మీ మొబైల్లో. చెక్ చేయండి ఒకసారి, చెక్ చేయండి. మీ ఫోన్ తీసుకోండి, ఏ యాప్లో కొట్టాలా మీ సెట్టింగ్స్లో చెప్పు ఒకసారి చెప్పు. ఏ యాప్ ఎంత వాడిరో మీకు చెక్ చేసుకోండి ఒకసారి. స్క్రీన్ టైం చెక్ చేస్తే మొత్తం తెలుస్తుంది ఏ యాప్ ఎంతసేపు వాడిరని. ఏదే స్క్రీన్ టైమా? డిజిటల్ వెల్బింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ ఒకసారి చూడండి, మీకు తెలుస్తే సెట్టింగ్స్లో ఏ యాప్ ఎంత వాడిరో చూడండి ఒకసారి, టెస్ట్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఏది ఎంత వాడింది. చూడయ్యా, అర్థమవుతలేదా? మళ్ళీ ఒకసారి ఎట్లా చేయాలి చెప్పండి త్వరగా. డిజిటల్ వెల్బింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అంట. డిజిటల్ వెల్బింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ ఒకసారి చూడండి, మీకు తెలిస్తే చూసుకోండి. అంటే తర్వాత ఆయన చూసుకోండి ఏ యాప్ ఎంత వాడారని చెప్తూ ఉన్నారు. సో మనల్ని మనం చెక్ చేసుకోవడానికి ప్రైస్తలాడు చెక్ చేసుకోండి మీ మొబైల్ దేనికి ఎంత వాడింది. నా మొబైల్లో నేను ఎంత వాడినా, నేను ఈ యేసుక్రీస్తు నామములో ఇక మీదట నీ మొబైల్ అమ్మా నీ మొబైల్లో దేవుని పని బైబుల్ యాప్ ఎక్కువగా వాడను గాక. యూట్యూబ్లో దేవుని మాటలే వినాలి. దేవుడికి స్తోత్రం చెప్పు ఒకసారి గట్టిగా హల్లెలూయా. చూడండి ఒకసారి నీ మొబైల్లో వాట్సాప్ది టైం ఎక్కువ ఉందా, ఇన్స్టాగ్రామ్ది టైం ఎక్కువగా ఉందా, లేక ఫేస్బుక్ది సమయం ఎక్కువగా ఉందా, లేక మెసెంజర్ది సమయం ఎక్కువగా ఉందా? నిజంగా వాటి లేకపోతే నువ్వు ధన్యురాలు. గాడ్ బ్లెస్ యు. గడిగా చప్పులు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మీరు తర్వాత అయినా చెక్ చేసుకోండి. ఇప్పుడు చదువుదాం. ఏం పొందుకొని నిలబడాలంట చెప్పండి. ఏం పొందుకొని నిలబడాలంట? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై. ఎవరిని ఎదిరించడానికంట? సాతానుని ఎదిరించడానికి ఏం పొందుకోవాలంట? మీరేం పొందుకోవాలంట? దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని ఏం చేయాలంట? ధరించుకోవాలా? ఏం చేయాలంట చెప్పండి. ఏం పొందుకోవాలా? సర్వాంగ కవచం ధరించుకోవాలి. చెప్పండి. ఏ కవచం ధరించుకోవాలంట? పక్కకు సేకండి చెప్పండి. ఏ కవచం ధరించుకోవాలి? సర్వాంగ కవచం అనండి. సర్వాంగ కవచం ధరించుకో. అమ్మా నెమ్మది పొందావా? విడుదల పొందావో? ఆశీర్వదించబడ్డావా? స్వస్థత పొందుకున్నావా? దీవించబడ్డావా? ఆరోగ్యం పొందుకున్నావా? శక్తిని పొందుకున్నావా? ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? సర్వాంగ కవచం ధరించుకొని నిలవబడు. ఎందుకంటే వాడు ఏం చేస్తాడు? కొన్ని దినములు అపవాది కొంతకాలము విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అపవాది కొద్ది దినములు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అపవాది కొన్ని సంవత్సరములు విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు. అంటే వాడు ఏం చేస్తాడు? మరలా నీ దగ్గరికి వస్తాడు. యేసు ప్రభు దగ్గరికి మరలా రాలేడా? పేతురు ద్వారా వచ్చాడు. ఇదిగో ఇది నీకు దూరమగునుగాక, సాతానా నా వెనుకకు పొమ్ము. అపవాది యేసు ప్రభు దగ్గరికి మరలా చూడండి ఎన్ని రకాలుగా వచ్చాడు, అనేక రకాలుగా. లాస్ట్కి ఎక్కడి వరకు వచ్చాడు తెలుసా? సిలువ మీద తన ప్రాణం అప్పగిస్తుంటుండగా ఆ పక్కనున్న దొంగ ఏమంటున్నాడు? నిన్ను రక్షించుకో, నన్ను కూడా, నువ్వు దేవుడవైతే, నువ్వు రక్షకుడవైతే, నువ్వు నిజముగా రక్షకుడవైతే నిన్ను రక్షించుకో, నన్ను కూడా రక్షించు. ఎప్పుడది?
సిలువ పైన చివరి క్షణములు కదా, చివరి క్షణములు ఇంకా తన ప్రాణమును పెట్టేసే ఆ సమయంలో అపవాది యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అంటే వాడు ఏం చేస్తున్నాడంటే వస్తాడు, ఆ పీరియడ్లో ఆ టైంలో వాడు ఎన్ని శోధనలు ఎన్ని రకాలుగా నిన్ను శోధించాలని అన్నీ శోధిస్తాడు. కొంతకాలం దూరం అవుతాడు, మరలా దూరం అయిన తర్వాత నువ్వు నెమ్మది పొందుకుంటావు. వాడు మరలా వస్తాడు, మరలా ఎన్ని పెట్టాలో అన్ని పెడతాడు, మరలా దూరం అవుతాడు, మరలా వస్తాడు. అంటే ఇది నీ జీవిత కాలమును ముగించేంత కాలం వరకు ఇది ప్రాసెస్. క్రైస్తవ జీవితం పోరాడేదై ఉంటున్నది. ఆమేన్. ఇదొక పోరాటం, ఇదొక యుద్ధం. నువ్వు నెమ్మది పొంది నువ్వు కామ్గా కూర్చోడానికి వీళ్ళే. స్వస్థత దొరికినాదా, విడుదల దొరికినాదా, విడిపించబడ్డావా, శక్తిని పొందుకున్నావా, ఆశీర్వదించబడ్డావా, దీవించబడ్డావా, నీ వ్యాపారంలో కావచ్చు, నీ యొక్క ఉద్యోగంలో కావచ్చు, అన్ని విషయాల్లో, గర్భఫలం విషయంలో కావచ్చు, ఇల్లు విషయంలో, ఇల్లు కట్టడం విషయంలో, వివాహములు ఇతరులకు చేసే విషయంలో, ఏ విషయంలోనైతే నువ్వు దీవించబడ్డావో ఆ దీవెన అంతటిని బట్టి నువ్వు సుఖపడి సంతోషపడి లోకంలో తిరగడం కాదు, నువ్వు దేవుని స్థలంలో గడిపి వాడు మరలా వస్తాడు కదా, వాడు మరలా వచ్చేటప్పుడు నువ్వు బలము తెచ్చుకొని నిలబడదుగాక. ఆమేన్. హల్లెలూయా. నువ్వు శక్తిని తెచ్చుకో, బలమును తెచ్చుకో, సామర్థ్యమును తెచ్చుకో, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకో. వాడు వచ్చినప్పుడల్లా మరలా నూతన బలమును పొందుకొని నువ్వు నిలవబడు. అపవాదిని నువ్వు ఓడించడానికి సిద్ధంగా ఉండు. ఆమేన్. వాడు మరలా రాబోతున్నాడు, నువ్వు నిలబడదువుగాక, నువ్వు ఎదిరించదువుగాక. ఇది ఒక ప్రవచనం ప్రియ దేవుని బిడ్డలారా. నీ జీవితంలో నువ్వు సమాధానం కొనవని విచ్చలవిడిగా తిరగొద్దు. నువ్వు ఉపవాస ప్రార్థనలో గడుపు, నువ్వు ప్రార్థనలో గడుపు, దేవుని సన్నిధికి రా, నువ్వు ప్రార్థనలోకి రా, దేవుని సన్నిధికి రా. ఇదిగో ఆ సమస్యలు ఏవైతే రాబోతున్నాయో, ఆ శ్రమ ఏదైతే రాబోతుందో, ఆ సాధన ఏదైతే రాబోతుందో, నువ్వు దేవుని సన్నిధిలో బలమును పొందుకున్నట్లయితే వాటన్నింటినీ ఎదిరించకు దేవుడు శక్తిని ఇవ్వబోతున్నాడు. అడిగా చప్పులు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. శక్తిని పొందుకుందువుగాక, బలమును పొందుకుందువుగాక, ఆత్మబలమును పొందుకుందువుగాక. ఆగిపోయిన సాధనను మరలా రాకముందే బలమును తెచ్చుకొని నిలవబడు, బలమును తెచ్చుకొని నిలవబడు, బలమును తెచ్చుకొని నిలవబడు. అపవాదిని ఎదురించకు, శక్తిని పొందుకో, శక్తిని పొందుకో. ఉపవాస ప్రార్థనలో, దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో శక్తిని పొందుకొని నిలబడదువుగాక, శక్తిని పొందుకొని నిలబడదువుగాక. టైం వేస్ట్ చేయొద్దు, సమయాన్ని వేస్ట్ చేయొద్దు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, ప్రార్థన చేద్దాం. లో రాబా షేదో లో రేకడాబా. లేచిలబడదాం, ప్రతి ఒక్కరం లేచిలబడదాం, కళ్ళు మూసుకో.